హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. సో ఈరోజు అయితే మనతో పాటు అయితే ఒక గెస్ట్ అయితే ఉన్నారు. ఆయన అయితే మోతీలాల్ ఓయూజేఏసీ అని అంటాము. సో ఆయన అయితే నిరుద్యోగుల కోసం పోరాడుతున్నాను అని చెప్పి ఆయన సైడ్ నుంచి ఆయన ఢిల్లీ దాకా వెళ్ళొచ్చారు. సో ఆయన అయితే మన స్టూడియోలో ఉన్నారు. ఫస్ట్ ఆయనకు వెల్కమ్ చెప్పిద్దాం. హాయ్ అన్న. నమస్తే అమ్మా. సో ఎలా ఉన్నారన్న? పర్లేదమ్మా, బాగున్నా. బాగున్నారా? సో ఏంటన్నా ఎప్పుడు వచ్చారు ఢిల్లీ నుంచి? మరి 6 days అయింది. ఓకే. సో ముందుగా మీ ఓకే టీవీ వాళ్ళకు కూడా నేను నిరుద్యోగుల తరపున మేము ఏదైతే ఫైట్ చేస్తున్నామో, వాయిస్ ఇస్తున్నామో, వాళ్ళకు అండగా నిలబడుతున్నందుకు మీకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏ ఊరు నుంచి వచ్చారు, ఏంటి? మాది సూర్యాపేట జిల్లా, చిన్నగారికుంట తండ్రి నాది. ఓకే. సో అక్కడ నుంచి మా స్కూలింగ్ కూడా కాన్వెంట్ స్కూల్ వచ్చేసాను నేను. ఇది కోదాడ సిసి రెడ్డి సెయింట్ జోసెఫ్ సిసిఆర్ విద్యానిలయం మాది స్కూలింగ్ నాది. సో అక్కడ మాకు స్కూలింగ్లో మా టీచర్లు కానీ మాకు చెప్పినటువంటి పాఠాలు కానీ, లేదంటే మేము పెరిగినటువంటి ఎన్వైరన్మెంట్ కానీ, మాదంతా ఎన్ఆర్ఐస్ టీచర్స్ ఉంటారు. పిల్లలు కూడా అంటే బయట కంట్రీస్ మీద కూడా ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. సో మేము పెరిగే ప్రాసెస్లో కూడా మాకు ఒక దేశభక్తి అనేది ఎక్కువ, అంటే అట్లాంటి యాక్టివిటీస్ కానీ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఎక్కువ మాకు ఉండేది. ఓకే. సో అంటే లీడర్షిప్ క్వాలిటీస్ బాగా, లీడర్షిప్ అనేది అంటే అన్ని విధాలుగా కల్చరల్గా లీడర్షిప్గా ఒక మనిషికి, అంటే ఒక స్టూడెంట్గా అన్ని సెక్షన్స్ అన్ని సెట్స్ నుంచి వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ ఉండేటట్టు మాకు ఉంటుంది. స్కూలింగ్ ఉంటుంది, గేమ్స్ ఉంటుంది, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటుంది, ఇటు సైడ్ మనకు పొలిటికల్ అంటే స్పీచెస్ ఉంటుంది. సో అట్లా అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఆటోమేటిక్గా ఎవరి స్కూల్లో ఎవరికైనా అది అవుతూ ఉంటుంది. ఇప్పుడు మన స్కూల్లో క్లాస్ లీడర్ అన్నట్టుగా, క్లాస్ లీడర్ అయిన లీడరేగా. సో అట్లా మళ్ళీ స్కూల్ లీడర్స్ అని. సో ఇట్లా ఐ వాజ్ మోర్ ఇన్ టు స్టడీస్. ఓకే. నాట్ ఇన్ పొలిటికల్గా, లీడర్షిప్ ఎక్కువ కాకుండా ఐ వాజ్ మోర్ ఇన్ టు స్టడీస్ అన్నట్టు. ఓకే. బట్ ఇప్పుడు మీరు స్టడీస్ అన్నారు కదా, యాక్చువల్గా ఇప్పుడు ఎలా ఉందని అంటే మీరే లీడర్షిప్ చేస్తున్నారు. అసలు మీరు నిరుద్యోగుల తరపున పోరాడాలి అని అనుకున్నారు కదా, అంటే మీరు యాజ్ ఎ స్టూడెంట్గా మీరేదో మీ ఎగ్జామ్ రాసుకొని మీ వర్క్ మీరు ఉండొచ్చు కదా, మరి ఎందుకు మీరు ఇప్పుడు వచ్చి నిరాహార దీక్ష చేయాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు అట్లా ఆ రోజు అట్లా అనుకుంటుంటే, మరి నిరుద్యోగులు అంటే విద్యార్థులు 1969 నుంచి తెలంగాణ రావడం కోసం, తెలంగాణ కోసం కొట్లాడేటోలే కాదు. దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మళ్ళీ తెలంగాణ కోసం పర్టికులర్గా మళ్ళీ ఎన్నో ధర్నాలు, ఎన్నో దీక్షలు, ఎన్నో ముట్టడిలు, ఈ టోటల్ రాజకీయ వ్యవస్థనే చేతిలో గ్రిప్లో తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ మూవ్మెంట్ ఎవరి వల్ల వచ్చిందండి? అంటే విద్యార్థుల వల్లనే కదా. మరి వాళ్ళు కూడా వద్దనుకుంటే ఈరోజు మన తెలంగాణ వచ్చేది కాదు కదా. ఇప్పుడు ఒక పర్సన్కి ఇది ఎందుకు చేయాలి, అతను చేస్తాడా అనేది ఎవరికి తెలియదు. నేను నా లైఫ్లో నాకున్నటువంటి మా ఊరు నుంచి యూనివర్సిటీకి వచ్చి చదువుకున్నప్పుడు వాళ్ళందరినీ చూసి నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, ఒకటి యూనివర్సిటీకి పోవద్దు, రెండో ధర్నాలు చేయొద్దు అనేది నాకు వచ్చినటువంటి ఇంప్రెషన్. మరి మీరే ఉండి ఫస్ట్ ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్నారు, ధర్నా చేస్తున్నారు. అది దట్ ఈస్ ద డెస్టినీ. నేను ఎంతసేపటికి చదవాలి. మా టీచర్ మాకు అంటే అతను గ్రూప్ 1 క్వాలిఫై అయ్యి, అంటే గ్రూప్ 1 జాబ్ వచ్చినా కూడా విడిచిపెట్టుకొని ఎబ్నేజే సార్ అని చెప్పేసి మా స్కూల్ టీచరు. ఓకే. సో అతను మేము చిన్నప్పటి నుంచి ప్యాట్రియాటిక్గా వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు. మా హెడ్ మాస్టర్ ఆరోగ్యం సిస్టర్ అని చెప్పేసి, మా సిస్టర్ వాళ్ళందరూ మా కాన్వెంట్ స్కూల్ కదా. సో మాకు ఇంగ్లీష్ నేర్పించేది, మాకు బట్టలు కొనిపించేది, నాకు పర్టికులర్గా నా టాలెంట్ని చూసి నేను చదువుతున్నప్పుడు నాకు సపోర్ట్ చేసేటోళ్ళు. అక్కడ నుంచి నేను ఢిల్లీ వరకు వెళ్ళినంత వరకు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, ఫైనాన్షియల్గా కానీ ఇంకో విధంగా కానీ. సో వాళ్ళు నువ్వు వరే ఒక స్థాయిలో ఉండాలి, మంచిగా ఉండాలి, సమాజానికి ఉపయోగపడాలని చెప్పేసి నన్ను ఇన్కల్కేట్ చేసేటోళ్ళు. ఈవెన్ మా విలేజ్లో కూడా మా విలేజ్లో ఆల్మోస్ట్ 20-25 మంది ఎంప్లాయీస్ ఉంటారు ఇప్పుడు, గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో టాప్ పొజిషన్ వరకు ఉన్నారు. ఇప్పుడు మా సూర్యమన్న అని చెప్పేసి అతను మాకు అంటే అన్ని విధాలుగా కూడా ఇప్పుడు ఆయన ఆల్ ఇండియా బ్యాంకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. సో ఆయన నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఇటు సైడు భద్రు నాయక్ కానీ, హనుమంతు నాయక్ కానీ, వీళ్ళందరూ మంచి మంచి స్థాయిలో ఉన్నవాళ్ళే. సో నాకు అట్లా ఉంది కాబట్టి నేను చదవటం అనేది స్టార్ట్ చేసిన. సో నేను కూడా ఒకటి మంచి స్థాయిలో ఉండాలి, సో ప్రిపరేషన్ కావాలన్నట్టు నాకు కూడా ఆలోచన ఉండే. నాకు ఆలోచన ఉంది కాబట్టి నేను ఢిల్లీ వరకు వెళ్ళగలిగిన, యూపీఎస్సీ ప్రిపేర్ అయినా, 3 years ప్రిపేర్ అయినా. నెక్స్ట్ ఐఏఎస్లో ఇప్పుడు హేమంత్ ఝా అనే ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, నీలేష్ త్రిపాఠి గారు, హేమంత్ ఝా ఇద్దరు కూడా, వాళ్ళు కూడా ఒకప్పుడు ఫెయిల్యూర్సే, ఇప్పుడు పాఠం చెప్తున్నారు చాలామందికి. లేని వాళ్ళకి ఇప్పుడు మిషన్ ఐఏఎస్లో చాలామందికి మెయిన్స్ అంటే మెయిన్స్ రాసేటోళ్ళకు, లేదంటే ఇంటర్వ్యూస్ ఇచ్చేటోళ్ళకు డబ్బులు లేకున్నా కూడా ఫ్రీగా ఢిల్లీలో ఫ్రీగా ఎవరైనా ఇస్తారా? అది ఇప్పుడు జరుగుతుంది. అలాంటి ఫ్యాకల్టీ మెంబర్స్ దగ్గర నేను కోచింగ్ తీసుకున్నాను. నేను కూడా అక్కడ ఫ్రీగా కోచింగ్ తీసుకున్నా, వాళ్ళని సపోర్ట్ చేసినారు. ఇప్పుడు మా టీచర్లు అయినా, లేదంటే మా సార్ అక్కడ ఢిల్లీ వరకు అయినా ఎందుకు నన్ను సపోర్ట్ చేసినారు మీరు ఒకటి ఆలోచించండి. నాకు టీచర్ల కనెక్షన్ ఎక్కువ ఉండేది. సో వాళ్ళు నాకు సపోర్ట్ చేసేటోళ్ళు.
సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారంటే వీడు ఏదైనా ముందుకు పోతే లైఫ్లో నలుగురికి ఉపయోగపడతాడు అనే లైన్ మీద నాకు పుషప్ చేసినారు కదా. నేను యూపీఎస్సీ ఎందుకు పోయినా, నేను నలుగురికి ఏదైనా చేయాలనే కదా, నా వల్ల చేయగలిగింది, నేను ఏదైనా యాక్టివిటీ సర్వీస్ ఏదైనా చేయగలిగింది, ఉపయోగపడే పని ఏదైనా చేయాలనే కదా. సో అట్లా అయినప్పుడు నేను ఎందుకు కొట్లాడకూడదు, నిరుద్యోగుల తరపున నేను ఎందుకు కొట్లాడకూడదు. మోతీలాల్ అనేటోడు ఫేమ్ అవ్వడానికి మీ స్వార్థ కోసం, రాజకీయాల భవిష్యత్తు కోసం మీరు కొట్లాడుతున్నారని చెప్పి బయట వస్తున్నా. రాజకీయాల భవిష్యత్తు కోసం కొట్లాడాల్సిన గతి అంత నాకు అంత అవసరం లేదు నాకు. ఇప్పుడు రెండు రకాలు ఉంటారు. ఒకటి నేమ్ కోసమే ఎప్పుడు మేము ఏం చేయకుండా మొత్తం మేము చేసుకున్నామని ప్రొజెక్ట్ చేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు పని చేసేటోళ్ళు ఉంటారు. పని చేసేటోళ్ళు గుర్తింపు వస్తే తప్పేందమ్మా. ఇప్పుడు మీరు బాగా క్వశ్చన్ చేసుకున్నారు అనుకోండి, ఈ ఫీల్డ్లో ఉన్నారు, బాగా చేస్తున్నారు, ఇప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు, నేమ్ ఫేమ్ కోసం చేస్తున్నారా? అదొక్కటే ఉండదు కదా, అది ఒకటే ఉండదు కదా. కాబట్టి ఒక పని చేసేటప్పుడు ఒకటే ఉండదు, దానికి ఏం భగవంతుడు ఏమి ఇస్తారో ప్రజలు ఏమి ఇస్తారో దానికి అది ఇసుకుంటూ వస్తారు. సో నేనేమంటున్నా అంటే నేమ్ ఫేమ్ అనేది అసలు లైన్ కాదు. నాకేమనిపించిందంటే టు బి ఫ్రాంక్, అరే 70 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు విద్యార్థులు వాళ్ళు వస్తే వీళ్ళు వస్తారు, లేదంటే మనకు బెంగాల్ ఓడిపోతే, బీహార్ ఓడిపోతే, తెలంగాణ ఆంధ్రోని వెళ్ళగొడితే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మాకంటే ముందు జనరేషన్ వాళ్ళు నాకు ఎందుకు యూనివర్సిటీ రావద్దనుకున్నా అంటే వీళ్ళు తెలంగాణ మూమెంట్లో కొట్లాడి జీవితాలు ఆగం చేసుకునే వాళ్ళు, వాళ్ళ లైఫ్ నేను చూసిన కాబట్టి నేను ఈ జోలికి పోవద్దు. నేను నాకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నాకు అడ్మిషన్ వచ్చింది, నాకు 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్లో. నేను పోలేదు ఎందుకంటే నేను ఐ వాజ్ మోర్ ఫోకస్డ్ ఆన్ స్టడీస్. ఓకే, అక్కడ మాత్రం స్టడీస్ బాగానే చెప్తారు కదండి, అది కూడా టాప్ 1 కాలేజ్ త్రూఅవుట్ ఇండియా జేఎన్యూ ఉంటుంది. దాంతోపాటు అక్కడ యూనివర్సిటీ ఉన్నప్పుడు చదువు ఒకటే ఉండదమ్మా. నువ్వు బయట ఉన్నప్పుడు చదువు ఒకటే ఉంటుంది. ప్రైవేట్ హాస్టల్లో నెలకు 10,000 పెట్టినప్పుడు నువ్వు చదవాలని అనుకుంటావు, యూనివర్సిటీ ఉన్నప్పుడు నీకు అన్నీ ఉంటుంది. అది అన్ని రకాలుగా ఎక్స్పోజర్ చేసేటటువంటి ప్లాట్ఫామ్. అది క్వశ్చనింగ్ చేయడం అనేది అక్కడి నుంచి ఉంది. అదే ఉన్నది కాబట్టి నేను యూనివర్సిటీకి వచ్చిన తర్వాత కూడా ఎంఏ ఎకనామిక్స్ చేసిన తర్వాత కూడా చేయటం, దాని తర్వాత జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చేయటం, నేను ఒక అవగాహన ఉన్నటువంటి క్యాండిడేట్ని. సో నాకు నాట్ నెసెసర్లీ నేను పొలిటికల్గా ఇది చేయాలని కాదుగా. బట్ వస్తుంది ఏంటిది అని అంటే ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మీకు ఫండ్స్ ఇచ్చి చేపిస్తున్నారు అనేది టాక్. ఇప్పుడు నేను దీక్ష విరమించినప్పుడు ఏమన్నారండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ₹1,00,00,000 ఇచ్చినారు, ఒక గ్రూప్ 1 జాబ్ ఇచ్చినారు అన్నారా? అవునా? అవును. విరమించిన తర్వాత నేను విరమించినందుకేమో కాంగ్రెస్ పార్టీ విరమింపజేసింది, మళ్ళీ దీక్ష చేయడానికేమో టీఆర్ఎస్ పార్టీ నాకు పైసలు ఇచ్చి చేపిస్తుందా? అంటే వీళ్ళు క్రిటిసిజం చేసేటోళ్ళకి ఎవరో ఒకరే చేస్తారు అమ్మా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకరే చేపిస్తారు. రెండు పార్టీలు అపోజిషన్ పార్టీలో టగ్ ఆఫ్ వార్ చేస్తున్నటువంటి పార్టీలు నన్ను వాళ్ళు చేస్తున్నారని చెప్తున్నది అది నిజమా, లేదంటే వీళ్ళు చేస్తున్నది ఇది నిజమా? ఎందుకనంటే మీ గురించి బీఆర్ఎస్ లో మాట్లాడిన బీఆర్ఎస్ లీడర్స్ ముఖ్య లీడర్లు ఎవరైతే వాళ్ళు మాట్లాడడం జరిగింది. రాజేంద్ర గారు నా గురించి మాట్లాడలేదా? నా గురించి రాలేదా? మాట్లాడారు. రాణి రుద్దమరెడ్డి గారు నా గురించి వచ్చి మాట్లాడలేదా? మరి బీజేవైఎం ప్రెసిడెంట్ వచ్చి నాతో మాట్లాడలేదా? మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు డిఎస్పీ పార్టీ విద్యార్థి సంఘం నా కోసం వచ్చి మాట్లాడలేదా? జనసేన పార్టీ వాళ్ళ నాయకులు వచ్చి నా గురించి మాట్లాడలేదా? మాట్లాడారు. అక్కడ అది మూమెంట్ ఉన్నప్పుడు ఎవరు ఎట్లయినా మాట్లాడవచ్చు. నన్ను వేరే వాళ్ళు ఎట్లా వాడుకుంటున్నారు అనేది, నన్ను రకరకాలుగా వాడుకునే వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు నేను బెడ్ మీద ఉన్నా, నేను నా మీద ఎలాంటి రాజకీయాలు జరిగినాయో జరిగినాయో నాకు అనవసరం, నాకు జరగలేదు, నాకు తెలియదు. బట్ జరుగుతుండొచ్చు, జరుగుతుంది కూడా. నన్ను ఎవరు వాడుకుంటున్నారు అనేది నాకు అనవసరం. బట్ నేను అల్టిమేట్గా నేను ఇష్యూ అనేది అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అనేది ముందు తీసుకుపోతున్నాను లేదా అని ఒకటే చూస్తాను నేను. ఓకే, సో మీరు 9 days ఉన్నారు కదా, నేను ఎవరి చేత నేను పోయి వాళ్ళకు నేను పోయి వాళ్ళని అప్రోచ్ అవ్వడం వేరు, వాళ్ళు నేను చేస్తున్న దానికి సపోర్ట్ చేయడం వేరు. సపోర్ట్ చేస్తున్నప్పుడు అది వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు, మాట్లాడుకుంటూ పోతుంటారు. దాన్ని నేను మాట్లాడదని నేను చెప్పలేనుగా, సపోర్ట్ చేయొద్దని నేను చెప్పలేనుగా, క్వశ్చన్ చేయొద్దని మీరు చేస్తున్న దానికి మీరు ఎట్లా మాట్లాడతారు, నాకు సపోర్ట్ ఎట్లా చేస్తారని నేను అడగలేను కమ్మా. మద్దతు ఇచ్చినప్పుడు ఎవరు ఇచ్చినా మద్దతు తీసుకుంటాం. అల్టిమేట్గా మోతీలాల్ కాదు ఇక్కడ. మోతీలాల్ ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ మీద బోలెడంతమంది ఫైట్ చేసినారమ్మా. ఎందుకు మన నా గురించి జరిగింది, నా గురించి ముందెందుకు పోయింది, ఓ నిజాయితీతో చిత్తశుద్ధితో ప్రయత్నం చేసిన. నేను ఇప్పుడు కూడా ఎట్లా అంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నాకు డబ్బులు ఇచ్చి విరమించేలా చేసినప్పుడు, మరి ఈరోజు మళ్ళీ అదే టీఆర్ఎస్ పార్టీ నాకు పైసలు ఇచ్చి చేస్తుందంటే మీరు అంటే ఈ రెండు కాంట్రడిక్టరీ క్రిటిసిజం అనేది హౌ కెన్ ఇట్ ఈస్ అప్లికబుల్ అంటూ నేను ఏమంటున్నారు బయట టాక్ పొలిటికల్ గా మాట్లాడారు.
బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, పెద్ద తేడా ఏం లేదు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, వాళ్ళది ఏముంది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఒకవేళ వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళనంటే మాకు వాళ్ళతో సంబంధం లేదని వాళ్ళని ఎవరి సైడ్ వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎవరిది వాళ్ళు కరెక్ట్ అనుకోవడంలో అది తప్పేం లేదు. ఎందుకంటే ఎవరైనా అంతే, మేము కరెక్ట్ అని అనుకుంటాం. ఎంత చేసినా ఏం చేసినా మేము కరెక్టే చేస్తున్నాం అనే మాటలే తప్ప మేము తప్పు చేసినామని ఎవరు ఒప్పుకోరు కదా. హ్యూమన్ సైకాలజీ ప్రకారం చూసుకున్నా కూడా ఎవరు తప్పు చేసినప్పుడు మేము తప్పు చేసినామని ఒప్పుకోరు. చాలా రేర్గా ఉంటారు అలా తప్పు చేసినాం అని ఒప్పుకోవడానికి. నా మీద వచ్చే ప్రతి ఒక్క క్రిటిసిజానికి నా యొక్క పనులు మాత్రమే ఆన్సర్ ఇస్తాయి. ఓకే, ఎందుకు చెప్పనా, నేను విరమించగానే ఏం చేసిన, నేను అశోక్ నగర్ సిటీ సెంటర్ లైబ్రరీ పోయినా. అక్కడ నుంచి నెక్స్ట్ 2-3 రోజులు ముట్టడియో అదేదో చేసినాం. ముట్టడి చేసిన తర్వాత మళ్ళీ విద్యాశాఖ ముట్టడి చేసినాం. దాని తర్వాత అది చలో ఢిల్లీ అని చెప్పేసి మేము 3గురితో పోయి 10 మంది తయారు చేసి అక్కడ నిరసన కార్యక్రమం చేసినాం. మాకు ఒకవేళ నాకు నిజంగా టీఆర్ఎస్ పార్టీ మాకు వెనకాల పైసలు వేస్తే మేము 3గురితో పోము కదమ్మా, పోతాం కదా 3,000 మందితో 4,000 మందితో, వాళ్ళ పైసలు తక్కువ వాళ్ళకు. అంటే ఆ రోజు వాస్తవంగా మానవత దృక్పథంతో డిఎస్సి అభ్యర్థుల యొక్క పరిస్థితులు కానీ వాళ్ళ యొక్క మెంటల్ సైకలాజికల్గా కానీ వాళ్ళు చాలా క్రైసిస్లో ఉన్నారు వాళ్ళు. సో నేను డిఎస్సి అభ్యర్థి కాకున్నా కూడా నేనేమంటున్నా అంటే, మోతీలాల్ అనేటోడు దీక్ష స్టార్ట్ చేసినప్పుడు ఈ చదివే ప్రాసెస్లో నేను భూములు అమ్ముకొని పోయినోడిని, ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు ఎన్ని రకాల క్రిటిసిజం వస్తుంది, భూమి అమ్మేటప్పుడు ఎంతమంది ఎన్ని విధాలుగా మనకు అవహేళన చేస్తారు. దాంతో చదివే ప్రాసెస్లో మనం ఒకసారి బుక్ ముట్టుకోవడం స్టార్ట్ చేసినప్పుడు మనము రూమ్లో ఉండలేక లైబ్రరీలోకి వెళ్ళి నెలకు 2,000 స్టడీ హాల్స్ కట్టుకుంటూ చదివేటప్పుడు అందరితో పాటు మనం ఫోకస్డ్గా ఉండాలని స్టడీ హాల్స్ పోతారు, పైసలు ఎక్కువైపోరు, ఏసీ రూమ్లో కూర్చోవాలని పోరు. అక్కడి నుంచి మొదలు పెడితే టిఫిన్ తినగానే నిద్ర వస్తుంది, దాన్ని ఓపిక పట్టాలి. మధ్యాహ్నం అవుతుంది, మళ్ళీ అన్నం వండుకోవాలి, గిన్నెలు కడగాలి, దాని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ చదవడం స్టార్ట్ చేయాలి, మళ్ళీ సాయంత్రం వచ్చి చాయ్ కాఫీ తాగాలి, మళ్ళీ ఏదైనా ఎక్సర్సైజ్ చేసుకోవాలి, మళ్ళీ వచ్చి బుక్కులు పట్టాలి, మళ్ళీ నైట్ తినాలి, మళ్ళీ చదవాలి. అట్లా పొద్దున 6 నుంచి నైట్ 11 వరకు ఒక యాగం చేస్తే కానీ ఉద్యోగాలు రావు. దానికి డబ్బులు ప్రాబ్లం అవుతుంది. ఇట్లా చేసుకుని అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు కంటిన్యూస్ అవుతారు. చదివిన తర్వాత ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి, ఏదైనా పని వచ్చి, ఏదైనా పెళ్ళి వచ్చి, ఫంక్షన్ వచ్చి ఇంటికి పోయినప్పుడు మళ్ళీ ఆ మూమెంట్ మళ్ళీ ఆ ఫ్లోలో రోజు 10 గంటలు 8 గంటలు ఆ ఫ్లో పికప్ చేయడానికి కొందరికి సంవత్సరాలు పడుతుంది. అది తెలుసా ఎవరికైనా? వీళ్ళకి ఏం తెలుసు చదివేటోళ్ళకి బాధలు. సో నేనేమంటున్నా అంటే అమ్మా, నేను రైతుల గురించి నేను దగ్గరుండి చూసి ఉండొచ్చు, కానీ నేను చేసినోడిని, వ్యవసాయం చేసినోడిని కాదు అనుకుంటే. సో నాకు ఆ పెయిన్ తెలియదు, కానీ నేను చదివినోడిని కదా. సరే మీరు అనుకున్నట్టుగా నాకు చదివే రాదనుకుందాం, 1 గంట సేపు అని చదివి ఉన్నాగా, నేను 2 గంటల చదివి ఉన్నాగా. చదివేటప్పుడు ఎక్కడో మైండ్ ఎక్కడెక్కడో పోతున్న దాన్ని మొత్తం తీసుకొచ్చి కూర్చోబెట్టి చదవటం అంటే ప్రపంచంలో కష్టమైన పని చదువు ఒకటే. నువ్వు ఏ కష్టాలు లేకుండా ఫ్రస్ట్రేషన్ కావాలంటే నువ్వు చదువులో ఉండు. ఏ రీజన్ లేకుండా కొన్నిసార్లు పని నువ్వు అనుకున్నట్టుగా చదవకపోయినా, ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కలుస్తాం, మళ్ళీ అరే మా వీళ్ళని కలిసినాం, టైం వేస్ట్ అయిందని చెప్పేసి మళ్ళీ బాధపడతాం. సో రకరకాల ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది చదవటం అనేది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ వాట్ యూ థింక్. కాబట్టి నేను ఆ పెయిన్ అర్థం చేసుకున్నా కాబట్టి దీనికి వీళ్ళు ఇంత ఎమోషనల్గా ఇంకెన్ని సంవత్సరాలు వాడుకుంటారు వీళ్ళని. నా దగ్గర వచ్చిన ప్రతి ఒక్క నాయకులు కూడా నేను ఏం చెప్పినంటే, సార్ దీనికి రాజకీయంగా ఇన్ని రోజులు నిరుద్యోగం అనే సమస్యని, తెలంగాణలో ఉన్న నిరుద్యోగ సమస్యని రాజకీయం చేసింది చాలు. దీన్ని ఒక సొసైటీ, ఒక సామాజిక సమస్యగా ఆలోచన చేసి మీరు ఒక పార్టీ వ్యవస్థలో ఉన్నారు. బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, జనసేన కావచ్చు. మీరందరూ ముందు తీసుకురండి, దీన్ని మీరందరూ ఫైట్ చేయండి, మీరందరూ దీనిలో లీడ్ తీసుకోండి, దీన్ని మీరు పికప్ చేసుకోండి, మీరు ఒక న్యాయం చేయండి మీ పిల్లలకి. నేను ఒకటి చెప్తాను చూడండి అమ్మా, మరి మీరు అనుకోవచ్చు అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ లేదా అన్న ఎంతమందికి జాబ్లు ఇస్తారని చెప్పేసి అనుకోవచ్చు. అవును, మరి 30 లక్షల మంది ఉన్నారు, అందులో జాబ్స్ తిప్పి కొడితే 1,00,000 చిల్లర. కరెక్ట్. కానీ నేనేమంటున్నా అంటే 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా నీకు జాబులు ఇస్తాము, మేము రాగానే జాబులు ఇస్తాము, ఒక్క జాబులు మాత్రమే ఇస్తాము అని చెప్పేసి ఎక్కినోడు ఇప్పుడు వాళ్ళకి ఎవరు లేడు, కాంగ్రెస్ పార్టీ తప్పితే. అంటే ప్రీవియస్గా ఏ స్టేట్ ఇవ్వలేదు ఇలాంటి హామీ. ఏ స్టేట్ ఇవ్వలేదు. ఏ స్టేట్లో ఉన్నటువంటి నిరుద్యోగులు అంత ఎత్తున ఉద్యమాలు చేయలేదు. ఆ ఉద్యమాలు చేసి నమ్మి వాళ్ళ కోసం ప్రచారం చేసి
తెలంగాణలో ఏదైతే జరిగిందో అది ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో జరగలేదు. అయితే ఒకటి అడగనా మిమ్మల్ని, మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా ఎలక్షన్స్ మూమెంట్ లో? అరే నేను సపోర్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు మేము ఏమన్నామంటే ఎందుకు సపోర్ట్ చేసినాం, 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ఒక నిరుద్యోగ విషయంలో అటర్ ఫ్లాప్ అయింది కాబట్టి మేమేమనుకున్నామంటే ఖచ్చితంగా ఒక రెస్పాన్సిబుల్గా నాకు అంత ఉన్నప్పుడు అన్ని యూనివర్సిటీస్ తిరిగినా, అన్ని చోట్ల తిరిగినా, నా ప్రయత్నం నేను చేసినాం. మరి నేను వాళ్ళ కోసం అరే ఈ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పినోడిని, విద్యా వ్యవస్థ మారుతుందని చెప్పినోడిని, మరి వీళ్ళకి ఇది అన్యాయం జరుగుతున్నప్పుడు నేను వాళ్ళ గురించి నేను మళ్ళీ ఫైట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా నాకు? ఉంది. కాబట్టి నేను ఫైట్ చేసిన. మరి నేను ఫైట్ ఎట్లా చేయగలను? మరి మీరు అనవచ్చు ఆమరణ నిరాహార దీక్షనేనా నా సొల్యూషన్ అని. అంటే తెలంగాణ అనేదే నిరుద్యోగులది, విద్యార్థులది. 1969 నుంచి చేసుకుంటూ వస్తున్నారు. 1969 నుంచి మొదలు పెడితే రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం పోస్ట్పోన్ కోసం 5,000 మంది బయటకు వచ్చినారు. దాని తర్వాత 5,000 అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వాన్ని పడగొట్టినారు, ఇంకో ప్రభుత్వాన్ని నిలబెట్టినారు. నిలబెట్టిన తర్వాత 6 నెలలు వాళ్ళేమన్నారు, ఫస్ట్ నెలలోనే ఇస్తా అన్నారుగా. వాళ్ళు రాగానే మేము 10 రోజులే స్టార్ట్ చేస్తే మా తప్పు. నెల రోజులైంది. నెల రోజులు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు, ఎంపీ ఎలక్షన్స్ అన్నారు, ఎలక్షన్ కోడ్ అన్నారు. పిల్లలు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినారు. అంతా అయిన తర్వాత పిల్లలు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినారు, నేను కాదు. నేను ఎక్కడైనా ఉన్నాను రిప్రజెంటేషన్లో? లేదు. రెండోది, ఆ 2,000 మంది సభలు చేసుకున్నప్పుడు, ఇందిరాపార్క్ దగ్గర చేసుకున్నప్పుడు నేను ఎక్కడ ఉన్నానా? రెచ్చగొట్టడం అనేది రాజకీయం చేయాలనుకున్నాడు, పేరు కోసమే ఫేమస్ కావాలనుకున్నాడు, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఒకవేళ నిజంగా నాకు అది ఉంటే ఫస్ట్ నుంచే నేనే లీడ్ తీసుకొని నేనే అందరు కలిసి అరే మనకు ఉద్యోగాలు రావట్లేదు అని రెచ్చగొట్టి ఇది చేసి అని చెప్పేసి నేను దాన్ని ఒక 10,000 మందితో 1,00,000 మందితో నేను ఏదైనా చేస్తే అక్కడి నుంచి ఇక్కడ చేసుకుంటే ఇప్పుడు నేను ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉంటే ఓకే వీడి దగ్గర లేనుంది అని అనుకోవచ్చు. కానీ ఒకటన్నా ఏంటిదో చెప్పన్నా, వాళ్ళ అంతమంది అన్ని చేసినా వాళ్ళని ఎవరిని తీసుకోపోలేదు పోలీసులు. కానీ మీరు లైబ్రరీలో అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఇక్కడ లైబ్రరీ దగ్గర చేస్తున్నాం అని చెప్పి. మీరు అనౌన్స్మెంట్ ఇవ్వగానే పోలీసులు వచ్చి ఆ రోజే అరెస్ట్ చేశారు. ఆ రోజు అరెస్ట్ చేస్తే మీరు మళ్ళీ 9 days దాకా లోపల నుండి బయటికి వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో మోతీలాల్ అనేటోడు నిక్కచ్చ మనిషి, ఇది ఎవరికి తెలియదు బయట. ఈరోజు మీకు బయట మాత్రం మీరు మొన్నడే మీకు తెలుసు. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో మోతీలాల్ అనేటోడు ఒక ప్రోగ్రామ్ చేస్తాడంటే వాడు దానికి ఎంతకైనా తెగిస్తాడు అనేది వాడు తెలుసు. అన్ని టైంలో చిల్లర రాజకీయాలు నేను చేయను. పేరుందని చెప్పేసి ఏ కాలేజీ పోతే ఆ కాలేజీ, ఎక్కడ పోతే అక్కడ బయట పోయి ఏరుకొని చిల్లర నేను పోయి ఇది చేసే టైప్ కాదు నేను. నాకు వచ్చిన దాంట్లో, నాకున్న దాంట్లో ఒక్కడనే చేసిన సందర్భాలు. అదే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా 4 సార్లు 45 డిగ్రీల టెంపరేచర్లో కూడా కూర్చున్నాను నేను సమస్యల మీద. పేపర్ లీక్ అయిందన్నప్పుడు అది తెలుసా ఎవరికైనా? పేపర్ లీక్ అయిందన్నప్పుడు 6 యూనివర్సిటీస్ తిరిగిన, 6 యూనివర్సిటీస్లో విద్యార్థులతో ర్యాలీలు చేయించిన, కేసీఆర్ హఠావ్ తెలంగాణ బచావ్ అని చెప్పేసి ఒక ఉద్యమం లేపినోడిని. మరి ఆ రోజు నేను ఇదే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో నేను కూర్చున్నప్పుడు మరి యూనివర్సిటీ నుంచి విద్యార్థి నాయకులు పోయినప్పుడు ఆ రోజు నాకు ఎన్ని కోట్లు ఇచ్చినారు నాకు? ఆ రోజు నేను తీసుకొని ఉంటే ఈరోజు నేను ఏమంటున్నా అంటే ఆ రోజు తీసుకొని ఉంటే ఈరోజు కూడా తీసుకున్నట్టే, ఆ రోజు తీసుకోలేదంటే ఈరోజు కూడా తీసుకోలేనట్టే. నేనేమంటున్నా అంటే నా మీద వచ్చే అలిగేషన్స్ ప్రతి ఒక్క దానికి నేను చార్మినార్, భాగ్యలక్ష్మి టెంపుల్ సాక్షిగా నేను ప్రమాణం చేయడానికి సిద్ధం. వీళ్ళు సిద్ధమా? ప్రీవియస్ గా అమ్మ అన్నారు, మీ మదర్ అన్నారు. ఎందుకంటే మీరు డిశ్చార్జ్ అయినప్పుడు మీరు మీ మదర్ అని అన్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఏమో చార్మినార్, భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్. మా అమ్మ మీద ప్రమాణం చేస్తా. ఇప్పుడు చార్మినార్ టెంపుల్ ఎందుకంటున్నా, నేనేమంటున్నా అంటే మా అమ్మని ఇప్పుడు కూడా నేను నా కన్నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను దేనికి లొంగలేదు, నేను దేనికి బెండ్ కాలేదు, బెండ్ అయ్యే మనిషి కాదు అంటారు. మస్తు అంటారు. ఏమంటారు అంటే నేను అమ్మ మీద వేస్తారు, ఎవరి మీద కాదు. నేను ఒక్కసారి మా అమ్మ మీద నేను ఒక్కసారి చెప్తే బాగుంటది, ప్రతిసారి చెప్తే బాగుండదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు తెలంగాణలో చార్మినార్ మనం ఎక్కడో దూరం కూడా లేదుగా, చార్మినార్ టెంపుల్ దగ్గర పోదాం. భాగ్యలక్ష్మి ఇప్పుడు వీళ్ళు కూడా చేసినారు ప్రమాణాలు, ఆ టెంపుల్ సాక్షిగా నేను ప్రమాణం చేస్తా. వీళ్ళు చేయడానికి సిద్ధమా? అందులో నాకు ఒక డౌట్, అది ఎవరైనా సరే పొజిషన్ అపోజిషన్ ఎవరైనా సరే ఏ క్రిటిసిజంకైనా వీళ్ళు ప్రూవ్ చేస్తా, వీళ్ళు వచ్చి మొదలు నువ్వు చేసినావు అని చెప్పి వాళ్ళు ప్రమాణం చేయమని నేను చేయాలని నేను ప్రమాణం చేస్తాను. అసలు ఏ జాబ్స్కి మీరు అప్లై చేస్తారన్నా? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 2017లో నా డిగ్రీ పాస్ అయినా నేను. అక్కడ నుంచి ఏ ఎగ్జామ్స్ ఉన్నా నేను అప్లై చేసుకుంటూ వచ్చిన. ఏ ఎగ్జామ్ ఉన్నా అప్లై చేశాను. కానీ నా టార్గెట్ అనేది యూపీఎస్సీ ఉండే. నేను ప్రిపేర్ అయ్యిందే ఫస్ట్ నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అయినా. ఎప్పటి నుంచి ప్రిపేర్ అయ్యారు? నేను 2012 నుంచి నేను యాక్చువల్గా డిస్టెన్స్లో వేసుకుంటూ రియల్ ప్రిపరేషన్ అనేది అంటే 2012 నుంచి 2014-15 వరకు నాకు కోచింగే పట్టింది. 3 years. జనరల్గా 1 year అవుతుంది. బట్ నేను ఎర్లీ ఏజ్లో పోయినా, ఇంటర్మీడియట్ స్థాయిలో పోయినప్పుడు కొన్నిసార్లు అంటే ఒక 1.5 year అడిగినప్పుడు మళ్ళీ అంటే మాకు ఎట్లా ఉంటుంది అంటే ఒకసారి ఏమో
ఒక సెషన్ ఏమో జనరల్ స్టడీస్ నడిచింది, ఇంకో సెషన్ ఏమో మాకు ఆప్షనల్ నడుస్తుంది. సో నేను రెండు ఒకటేసారి చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ నాకు కోచింగ్ ఫ్రీ కోచింగ్ ఉండడం వల్ల నాకు కొంచెం హెల్త్ అనేది మధ్యలో కొంచెం ఖరాబ్ అయింది. అటు ఎన్వైరన్మెంట్కి సెట్ కాక నేను మధ్యలో వచ్చి మళ్ళీ పోయేసరికి ఆ బ్యాచ్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి నేను వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అట్లా ఇంకోటి ఏంటంటే నేను డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడే ఉండి చదివితే బెటర్ అన్నట్టు కూడా ప్రిపరేషన్ చేసిన అక్కడ. నేనేమంటున్నా అంటే అమ్మా, నేను ఇవన్నీ పక్కన పెడదాం. గ్రూప్ 1 రాసిన, గ్రూప్ 1 రాసినప్పుడు నీకు హాల్ టికెట్ మీద సిగ్నేచర్ ఎవరు ఇస్తారు? ఎప్పుడు వస్తుంది? ఇన్విజిలేటర్ ఇస్తారు, లాస్ట్కి ఇస్తారు. ఇన్విజిలేటర్ ఎప్పుడు ఇస్తారు? ఎగ్జామ్ రాసిన తర్వాత. అంటే నేను ఎగ్జామ్ రాసినట్టుగా, గ్రూప్ 4 రాసినట్టుగా, గ్రూప్ 2 గ్రూప్ 3 అప్లికేషన్ అది ఎగ్జామ్ పెట్టలేదు తెలంగాణ గవర్నమెంట్లో. కానీ తెలంగాణ గవర్నమెంట్లోనే సీఎం గారు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, ఆయన అయితే ఏమంటున్నారు, కనీసం మా బాబు ఎవరో నిరాహార దీక్ష చేసినట్ట, మరి ఏంది వాళ్ళ చిత్తా తీసుకోరండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారంట. మరి ఎవరు ఇచ్చారో తెలియదు ఆ మహానుభావులు. వాళ్ళైతే ఆయన అయితే ఒకటే అన్నాడు, సభలో అన్నాడు, పెద్ద సభలో ఆయన అందరి ముందు ఏమన్నారు అని అంటే మాత్రం, మోతిలాల్ అనే ఆయన ఎవరో ఉస్మానియా యూనివర్సిటీ అబ్బాయి నిరాహార దీక్ష చేస్తుండని చెప్పి ఆ అబ్బాయి గురించి ఇన్ఫర్మేషన్ లా అయితే ఆ అబ్బాయి దేనికి అప్లై చేయలేదు అంటున్నాడు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే అంత పెద్ద సభలో అంతమంది క్యారెక్టర్ని అసాసినేషన్ చేసినట్టు కదా అది. నేను అదే అంటున్నా, అక్కడ నేను రెస్పెక్ట్ లాస్ అయినా. ఓకే, మీరు నా వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు, ఓకే ఫైన్. మీరు ఆ మూమెంట్ని లేదంటారా ఉంటారా, జెన్యునా కాదా అనేది మీ ఒపీనియన్, అది మీరు దాన్ని పొలిటికల్గా ఎట్లాంటి స్టేట్మెంట్ అని ఇవ్వచ్చు. కానీ నేను చదవలేదు అంటే నేను ఎగ్జామ్ అప్లై చేయలేదు అన్నప్పుడు 2017 నుంచి తీయండి టీఎస్పీఎస్సీ ఐడిలో నా ఫోన్ నెంబర్లు ఉన్నాయి, నా ఐడీలు ఉన్నాయి, అక్కడి నుంచి చూసుకుంటారండి. నేను ఎగ్జామ్స్ అప్పుడు ఎన్ని అప్లై చేసినా ఎన్నింటికి మార్కులు వచ్చినాయి. నాకు మ్యాథ్స్ సరిగా రాదు, నాకు మ్యాథ్స్ చక్కగా రాదు, పూర్తిగా రాదు. కాబట్టి నేను ఎందుకు యూపీఎస్సీ అని అనుకున్నా అంటే, నేను అప్పుడు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కొంచెం బట్టి ఉంటుంది. సో బట్టి పట్టే ప్రాసెస్లో దానికి నేను ఫిట్ కావాలని నాకు ఒకటి అనిపించి, సో నేను గ్రూప్ 1 సివిల్స్ అన్న లైన్లోనే నా సబ్జెక్టుగా. ఒక నిమిషం, అంటే బట్టి పట్టాలి అని అంటే అసలు బట్టి పట్టలేం కదన్న, ఏది ఇస్తాడో తెలియదు, ఏది ఇస్తాడో తెలియదు. ఇప్పుడు ఆ ప్యాటర్న్ మారింది. మనకి ఇంతకుముందు ఎట్లా ఉండేది, మీకు 2012, 2008, 2008 ఆ టైంలో వచ్చినటువంటి గ్రూప్ 2 మీరు పేపర్ ఎప్పుడైనా చూస్తే 2012లో వచ్చిన గ్రూప్ 2కి 2008లో ఉన్న ఎకనామిక్ డేటా అడిగినారు, తెలుసు అది? ఓకే, తెలుసు. అంటే ప్రీవియస్ గా జరిగినాయి అంటే 4 సంవత్సరాల క్రితం ఉన్న ఎకనామిక్ డేటా అడుగుతారా ఎవడైనా? అట్లా అడిగినారు. అప్పుడు ఉన్నటువంటి ప్యాటర్న్ అట్లా ఉండేది, మన పేపర్ సెట్టింగ్స్ అట్లా ఉండేది. సో నేను అప్పుడు మై అండర్స్టాండింగ్ వాజ్ లైక్ దట్, ఆ టైంలో అట్లా ఉండేది. బట్ ఇప్పుడు ఏంది, రాను ఆ సబ్జెక్టుగా రావటం, కొంచెం మనకు కన్ఫ్యూజన్గా చేయటం, ఇట్ వాజ్ మోర్ లైక్ ఏ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్యాటర్న్ లాగా ఉన్నప్పుడు ఓకే మనం దీన్ని చేయొచ్చు, చదవచ్చు అని చెప్పేసి వీ హ్యావ్ స్టార్టెడ్ ద ప్రిపరేషన్. ఓకే, సో నేనేమంటున్నా అంటే అమ్మా, వీళ్ళు ఏమైతే చెప్తున్నారో, నేను ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చదివినా లేదా అనేది వీళ్ళకి అనవసరం, నేను అప్లై చేసినా లేదా అనేది వీళ్ళకి అనవసరం. ఎందుకంటే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ వ్యవసాయం చేసినారని చెప్పేసి రైతుల గురించి మాట్లాడుతున్నారు, రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఎక్కడ చదివినని చెప్పేసి ఈరోజు స్కిల్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఎక్కడ చదివినని చెప్పేసి నిరుద్యోగుల గురించి, నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ గురించి, నిరుద్యోగులు ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో 100 కోట్లు వస్తాయి, 200 కోట్లు వస్తాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్, ఇప్పుడు లీడర్ అనేటువంటి ఎవరమ్మా, ఇప్పుడు మీరు లీడరే, నేను లీడరే. ఎ పర్సన్ హూ హ్యాస్ సోషల్ కన్సర్న్, హీ ఈజ్ ఎ లీడర్. ఇట్ ఈజ్ ఆయన యొక్క పరిధిలో, ఆయన యొక్క లిమిటేషన్లో హీ ఈజ్ లీడర్. మీకు అది ఉంది కాబట్టి మీరు జర్నలిజంకి వచ్చినారు. అది మీకు ఆ కన్సర్న్ లేకపోతే మీరు ఇంకొకటి ప్రైవేట్ జాబ్, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవచ్చు కదమ్మా. సో లీడర్ అనేటోడు అన్ని స్థాయిలో ఉంటారు. రోజు తెలంగాణలో ఏం జరుగుతుందిరా అని చెప్పేసి మాట్లాడేటోడు ప్రతి ఒడు లీడరే. కాకపోతే ఆ యొక్క పరిధిని బట్టి, ఆయన యొక్క కెపాసిటీని బట్టి, ఆయన యొక్క కండిషన్స్ని బట్టి రావడం రాకపోవడం అనేది ఉంటుంది. అది లీడర్షిప్ అనేది అది అన్ని స్థాయిలో ఉంటుంది. ఓకే, సో బ్రదర్ ఫస్ట్ మీ గురించి జనరల్గా ఇది బయట వస్తున్నట్టు మీరు ఏమన్నా ఏంటిదానంటే, వీడికి ఏదో ఇంట్లో గొడవ అయ్యింది పేరెంట్స్ తోటి, గొడవ అయ్యి ఏదో పొలం మీకు ఇవ్వలేదని చెప్పి మీరు ఆ కోపంతో హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన కొత్తలో పెట్రోల్ పట్టుకొని తిరిగారు అని చెప్పి అంటున్నారు, ఫేమస్ అవ్వాలి అని చెప్పి. పెట్రోల్ ఎక్కడ ఏమో వల్ల అది బయట వస్తున్న టాక్ అనమాట. అసలు ఎంతవరకు కరెక్ట్? మీరు ఇంట్లో గొడవ రావడము ఫస్ట్ అని చెప్పి చెప్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? ఒకటి, మోతిలాల్ అనేటోడు చిన్నప్పటి నుంచి మొండి మనిషి, నేను ఎవడి మాట వినను. ఎందుకు విననంటే, ఒకసారి నాకు ఆ కన్విక్షన్ వచ్చిందంటే నేను దానికి ఎంతవరకు పోతా. అది కూడా జెన్యున్గా ఉండాలి, నా మనసు కనిపించాలి. నేను ఒకటి చెప్తే వినేటువంటి, అంటే ఒకటి చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటైతే కాదు. నేను పెరిగిన స్కూలింగ్ వేరు, నాకున్న ఆలోచన విధానం వేరు. నా ఆలోచన విధానం ఏముంటుందంటే సోషల్ కన్సర్న్ ఉంటుంది. ఏదైనా చేయగలిగితే చేయాలి, మాట్లాడగలిగితే మాట్లాడాలి. స్కూలింగ్లో ఏదైతే నేచర్ ఉందో అదే ఉంది. ఈ తండాలో, మా ఊళ్ళలో ఇప్పుడు మా నాన్న లేరమ్మా,
మా నాన్న అమాయకుడు, మా అమ్మ ఇప్పుడు ఆమె 60 సంవత్సరాల వయసు ఉంటుంది, ఏం కూడా ఉంటుంది నాకు అంటే నేను భూమి అమ్మినని కూడా ఉంటుందా, యూపీఎస్సీ ప్రిపేర్ అయిన కూడా ఉంటుందా? వాళ్ళ దగ్గరుండి మేము చదివిపించు వెళ్ళు బెటా అని చెప్పేసి పంపించిన వాళ్ళు ఉన్నారు. నాకు మా అన్న అమాయకుడు, నేను కూర్చోమంటే కూర్చుంటాడు, లేమంటే లేస్తాడు. ఆయన నన్ను భయపెట్టించేది ఏముంటుంది, గొడవ ఏముంటుంది? మా అక్క కొడుకు చనిపోయినాడు, నేను పర్సనల్గా ఎంత లాస్ అని వీళ్ళకి ఏం తెలుసు? ఇప్పుడు మా అక్క కొడుకు చనిపోయినాడు, మా నాన్న చనిపోయినాడు, మా అమ్మ నాన్నని నేను ఉన్నప్పుడు ఏదైనా మంచి చదివిపించి సాధించి వాళ్ళని కూర్చోబెట్టి ఒక్కరోజైనా వాళ్ళని సుఖంగా చూసుకోవాలన్న ఒక డ్రీమ్ ఉండే నాకు. మా నాన్న చనిపోయినారు, చనిపోయిన తర్వాత నేను అంటూ డిస్టర్బ్ అయినా, నాకంటూ పర్సనల్ లైఫ్లో మనమంటూ వరే యూపీఎస్సీ చేయలేకపోతున్నాం ఏంది అన్నట్టు మనం మా డిప్రెషన్స్ మాకు ఉంటాయి, మా యొక్క ప్రాబ్లమ్స్ అంటే మాకున్నటువంటి అవన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ సొసైటీలో ఈరోజు ఇంతవరకు నేను యూనివర్సిటీలో అన్ని సమస్యల గురించి మాట్లాడినప్పుడు ఏ పెట్రోల్ తీసుకొని వచ్చినామా? యూనివర్సిటీ హాస్టల్లో ఫుడ్ బాగాలేదన్నప్పుడు మొదలైనప్పుడు మాట్లాడినప్పుడు దానివల్ల చిన్నపాటి సమస్య పరిష్కారం అయినప్పుడు అక్కడ ఏ రోజు ఆడ పెట్రోల్ కనబడలే? మరి కేసీఆర్ హఠావు తెలంగాణ బచావ్ అని చెప్పేసి అన్ని యూనివర్సిటీ తిరిగినప్పుడు అక్కడ ఏ పెట్రోల్ బాటిల్ కనబడలే? రేవంత్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్నప్పుడు అక్కడ పెట్రోల్ బాటిల్ కనబడలే? వీళ్ళు ఏంది, వీళ్ళ స్థాయి ఏంది, వీళ్ళ మాటలు ఏంది? కొంచెం కాన్షియస్నెస్ ఉండాలి వాళ్ళకు. ఎవరైనా అల్టిమేట్గా నేనేమంటున్నా అంటే ఇప్పుడు స్టూడెంట్స్ పాలిటిక్స్లో రావాలంటారు. సో నేనేమంటున్నా అంటే ఇట్స్ ఆల్ అబౌట్ చదువు రానోడే చేస్తున్నారమ్మా, చదువు రానోడే చేస్తున్నారు. అంటే చదువు రాని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పాలిటిక్స్ చేస్తున్నారు, జనాలు ఆడుకుని పిచ్చులు ఆడు చేస్తున్నారు కదా. నేను ఇప్పుడు ఈ రోజు వీళ్ళు చదివే ఉంటే వీళ్ళు చదివే ఉంటే ఆ పెయిన్ అర్థమయ్యేది. వచ్చిన ఫస్ట్ నెల కాబట్టి 2 నెలలైనా వీళ్ళకి ఏదైతే ఇచ్చినారో అట్లీస్ట్ 50% ఫిల్అప్ చేసేటోళ్ళు, అట్లీస్ట్ 50% ప్రామిస్ అయినా చేసేటోళ్ళు. 30% ఆల్మోస్ట్ మేము ఫిల్అప్ చేసేసాము, 30,000 జాబులు మేము ఫిల్ చేసాము, మేము ఇచ్చిన మాట ప్రకారం మేము స్టాండ్ తీసుకొని ఉన్నాము, అదే మాట మీద ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారే గవర్నమెంట్ వాళ్ళు. నేను మళ్ళీ ఇదే అంటున్నా, 31,000 పోస్టులకి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎగ్జామ్ పెట్టినారు. అవి ఏవైతే ఎల్బీ స్టేడియంలో ఏదైతే నియామక పత్రాలు ఇచ్చినారో అవి టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్స్, ఎగ్జామ్ కండక్ట్ చేసినారు వాళ్ళే కండక్ట్ చేసినారు, రిజల్ట్ వాళ్ళే ఇచ్చినారు, ఎలక్షన్స్ వల్ల ఆగిపోయింది. అవునా? పోనీ ఈ 31,000 ఉద్యోగాలకు ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చినారు, ఎప్పుడు ఏ సెంటర్లో ఎగ్జామ్ రాసినారు, ఎప్పుడు రిజల్ట్ ఇచ్చినారు చెప్పమన్నాడు? ఎవరైనా ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయా? ఇవి లేకుండా నువ్వు నియామక పత్రాలు ఇస్తే నువ్వు ఇచ్చినట్టమ్మా? ఏమంటున్నారంటే వీళ్ళు ఇచ్చింది డిఎస్సి మీద 6,000 పోస్టులు పెంచినారు, గ్రూప్ 1 60 పోస్టులు పెంచినారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,060 పోస్టులు మాత్రమే పెంచింది, ఇచ్చింది. కానీ వాళ్ళు సభలో చెప్పుకుంటున్నారు, గర్వంగా చెప్పుకుంటున్నారండి. అది చెప్పుకుంటున్నారనే వీళ్ళని సన్నాసులు అనేది, వీళ్ళు చెప్పుకుంటున్నారని మా కడుపు మంట మండి వీళ్ళు మొత్తం అబద్ధాలు చెప్తున్నారు. వీళ్ళకు సీరియస్నెస్ లేదు, వీళ్ళు చాలా సింపుల్గా తీసేసుకుంటున్నారు, మమ్మల్ని సింపుల్ తీసుకున్నారు, వీళ్ళకి ఆ సీరియస్నెస్ లేదు, వీళ్ళు మమ్మల్ని చాలా సింపుల్గా వాడుకున్నారు అన్న భ్రమ ఒక ఆలోచన మాకు వచ్చింది కాబట్టి మేము ఈ మూమెంట్ని పికప్ చేసినాం. మరి ఢిల్లీకి వెళ్ళారు కదన్న, ఢిల్లీలో అసలు ఏమైంది, ఏంటి పరిస్థితి, ఎలా ఉన్నారు? ఢిల్లీలో నేను పోయింది 3తో, వెనక 10 మంది వచ్చినారు, 7 మంది వచ్చినారు. మేము చేసినాం, మేము రిక్వెస్ట్ చేసుకున్నాం, మా యొక్క తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ఇట్లా ఉంది సార్, పోగానే జంతర్ మంత్రి దగ్గర నీకు ఎమ్మటే పర్మిషన్ ఇవ్వరు, 3తో 4తో మేము చేసుకుంటాం సార్, మా యొక్క బాధలు చెప్పుకుంటామంటే వాళ్ళు మాకు కన్సర్న్ చూపించి మాకు పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని చేసుకునే ఒక వెసులుబాటు కల్పించినారు. అక్కడ నుంచి కూడా మేము ఏమంటున్నామంటే అమ్మా ఎందుకు పోతున్నామంటే మేము అక్కడ దాకా పోగలము, మేము చేయగలం అనేది ఒకటి. అల్టిమేట్గా మేము దీక్షలు చేసినా, ర్యాలీలు చేసినా, నిరసనలు చేసినా, మేము ఎక్కడ దాకా పోయినా కూడా ఈ ప్రభుత్వం మాది అనుకున్నప్పుడు, మేము గెలిపించినప్పుడు, మేము కష్టపడ్డప్పుడు నువ్వు కూర్చొని కుర్చీలో కూర్చొని నువ్వు ఎట్లయితే పదవులు అనుభవించడానికి నీకెంత హక్కు ఉందో, మేము మా యొక్క డిమాండ్ల కోసం మేము ఎట్లయితే మీకు మద్దతు ఇచ్చినామో, మేము మద్దతు ఇచ్చినప్పుడు మేము ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం. మేము అదే చేస్తున్నాం, మా హక్కుల కోసం మేము మాట్లాడుతున్నాం, మా కన్సర్న్ చూపిస్తున్నాం, మా యొక్క అండర్స్ట్ చూపిస్తున్నాం తప్పితే ఇంకోటి కాదు ఇది. మేమేమంటున్నాం అంటే మీ ఛానల్ ద్వారా నేను ఏమంటున్నా అంటే వీఆర్ రెడీ టు మీట్ రేవంత్ రెడ్డి గారు, మేము కలుస్తాం. కానీ బట్టి విక్రమార్క గారు మొన్న గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ని కలిసారు కదండి, కలిసినారు కదా, మరి మీరు వెళ్ళలేదు? అంటే జనరల్ గా నేను అడుగుతున్నాను, నా క్వశ్చన్స్, నా డౌట్స్ ఇవి. ఎందుకనంటే ఒకటి, నిరుద్యోగుల తరపున పోరాడారు మీరు, ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. 9 రోజులు చేశారు ఆమరణ నిరాహార దీక్ష. మరి చేసినప్పుడు మీకు కొంచెం భాగం ఉంటుంది కదా, వాళ్ళ సైడ్ మీరు మాట్లాడారు కాబట్టి. మరి నిరుద్యోగులందరినీ పిలిచినప్పుడు, ఎవరెవరినో పిలిచినప్పుడు
మీరెందుకు వెళ్ళలేదు? నిరుద్యోగులను ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎవరు పిలిపించినారు, ఎవరెవరు తీసుకుపోయినారు మీకు తెలుసా? యూనివర్సిటీలో నుంచి కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్స్గా ఎవరైతే ఉంటారో లోకేష్ యాదవ్ గారు, లేదంటే వాళ్ళతో పేర్లు ఎందుకులే కానీ వాళ్ళ ఎన్ఎస్ఏ టీంలు వాళ్ళు ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు తీసుకొని పోయినారు, వాళ్ళు తీసుకుపోయినారు. ఓకే, ఇది ఒకటి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, కొంతమంది ఎవరైతే ఫైట్ చేశారు టీఎస్పీఎస్సీ అదే టీజీపీఎస్సీ ఏదైతే ఆ ముట్టడి జరిగిందో అక్కడ కూడా ముట్టడి చేయడానికి వచ్చిన కార్యాచరణ ఎవరైతే చేశారో కొంతమంది వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు కదా. రైట్, చేసినారు. నేను అంటే వెళ్తుండొచ్చు కానీ నేను ఏమంటున్నా అంటే అల్టిమేట్గా ఆ సిచ్యువేషన్ నేను ఇక్కడ లేను, అందుబాటులో నేను లేను. నేను ఢిల్లీ నుంచి రిటర్న్ అవుతున్నా, నా గురించి ఎవరు వెయిట్ చేయలేరుగా. ఒకటి, అక్కడ జరిగేది ఏంది, గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ అందరి దగ్గర ఉన్నదే. ఓకే, సో గ్రూప్ 2 పోస్ట్ పోన్ కోసం నేను కేవలం గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయితే విద్యార్థులకు నిరుద్యోగులు న్యాయం జరిగినట్ట కాదు, పోస్టులు ఇంక్రీజ్ అవ్వాలి, అదే కదండి ప్రధాన డిమాండ్ కూడా. పోస్టులు ఇంక్రీజ్ కానప్పుడు పోస్ట్ పోన్ చేసిన కరెక్టే కానీ పోస్ట్ పోన్ పెంచకపోతే ఎట్లా ఉపయోగం, ఏం లాభం? అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 30,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళని ఫిలప్ చేసేసి ఈ 12 సంవత్సరాల నుంచి అక్యుములేట్ అవుతా ఉన్నటువంటి నిరుద్యోగులకు వీళ్ళకు క్లారిటీ వస్తుంది. వీళ్ళ ఏజ్లు అయిపోతూ ఉన్నది, చదివేటోళ్ళు చదువుతారు. 2,000, 3,000 గ్రూప్ 2 గ్రూప్ 3లో ఉన్నటువంటి 35 లక్షల్లో 25 లక్షల మంది గ్రూప్ 2 గ్రూప్ 3 మీద ఫోకస్ చేస్తారు. సగం మందికి మ్యాథ్స్ రాదు, సగం మందికి డిస్క్రిప్టివ్ చేయలేరు, రాయలేరు. కాబట్టి గ్రూప్ 2 గ్రూప్ 3 మీద వాళ్ళకి ఫోకస్ ఉంటుంది. అందుకోసం గ్రూప్ 2 2,000, గ్రూప్ 3 3,000 అనేది చెప్తున్నాం. గ్రూప్ 1 1:100 అనేది బట్టి విక్రమార్క గారు అన్నారు. అవును, ఆయననే అన్నారు ప్రతిపక్షంలో. సో మేమేమంటున్నామంటే ఇవి చేస్తే వీళ్ళు చూసేటోళ్ళు ఇప్పుడు ఎదురు చూసిన వాళ్ళు చదువుకుంటారు, రాస్తారు, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. వచ్చేటోడు ఉంటాడు, రానోడు వెళ్ళిపోతారు. ఇప్పటి నుంచి కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకు రేపు రాబోయే రోజుల్లో జాబ్ క్యాలెండర్ ఏదో అది వాళ్ళకు న్యాయం జరుగుతుందా లేదా, వాళ్ళకు ఒక టైమా క్లారిటా అనేది ఇక్కడ నుంచి ఇంకో 5 సంవత్సరాల వరకు వెయిట్ చేయగలుగుతారు. ఇప్పుడు యంగ్ జనరేషన్ అని ఈరోజు స్టార్ట్ చేసినాడు, కానీ 10 సంవత్సరాల నుంచి చేసినప్పుడు మళ్ళీ 16 నెలలు వెయిట్ చేయమంటే ఎట్లా చేస్తారమ్మా? పాసిబుల్. జాబ్ క్యాలెండర్ అనేది 2025 మార్చి 31కి ఏమో 2025 మార్చి 31కి ఏమో నోటిఫికేషన్ అంటే వేకెన్సీస్ లిస్ట్ ఇస్తా అన్నారు. 2025 జూన్ 2కి నోటిఫికేషన్ ఇస్తారు. 2025 డిసెంబర్ 9కి రిజల్ట్ ఇస్తారు. అంటే ఇక్కడ నుంచి 16 నెలలు. ఈ 10 సంవత్సరాల నుంచి చదివినోడు మళ్ళీ 16 సంవత్సరాలు 16 నెలలు ఎట్లా చదువుతారమ్మా? వాళ్ళ సైకలాజికల్గా చదివింది ఆల్రెడీ చదివి బోర్ కొట్టదా, ఇరిటేట్ రాదా? అది గవర్నమెంట్కి అర్థం అవ్వాలి కదా మీ సమస్య, మీరు గవర్నమెంట్కి చెప్పాలి కదా. నేను ఎందుకు కలుస్తాను అంటున్నా అంటే నేను కలవాలనుకుంటున్నా, ముఖ్యమంత్రి గారిని కలవాలనుకుంటున్నా. కలిసి ఇంతవరకు ఏం జరిగినా కూడా మీరు మా వెనకాల ఏమైతే ఉన్నాయో అవి మీరు ఏదైతే ఊహించుకుంటున్నారో అవి కరెక్ట్ కావు, అవన్నీ ఏం లేవు. మేము మీతో మాకు దుష్మన్ కాదు, మేము మా యొక్క డిమాండ్లు మీరు పరిష్కారం చేయాలి. ఇవి మీరు పెట్టిన మేనిఫెస్టోలు, ఇవి చేయటంలో డిమాండ్లు మేనిఫెస్టో ఇవన్నీ పక్కన పెడితే మీరు దీనికి న్యాయం చేయగలిగితే ఈ 12 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి అక్యుములేట్ అయినటువంటి నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగిన తర్వాత వీళ్ళని పంపించేయండి. పంపించిన తర్వాత మేము ఈ అన్ఎంప్లాయ్మెంట్ జోలికే రాము. మాకు ఎలాంటి మీ జాబ్ క్యాలెండరు, ఈ 2 లక్షల ఉద్యోగాలు, ఈ బుల్షిట్ థింగ్స్ మాకు ఏం అవసరం లేదు. మేము మాట్లాడము, చదువుకున్నట్టు చదువుకుంటాడు, వెళ్ళిపోతారు. ఈ విషయం చెప్దాం అనుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళు మాకు ఇవ్వలేదు అనుకోండి, కలిసినప్పుడు ఒప్పుకున్నా పర్లేదు, ఒప్పుకుంటే పాలాభిషేకం నేనే చేస్తా. చేయలేదనుకోండి ఇక్కడ నుంచి 3-4 కార్యాచరణ ఉంటుంది మాది. ఏముంటుంది, 10 మందితో పోయినా కదా, ఈసారి 10,000 మందితో పోతా. ఢిల్లీ 10,000 మందితో పోయి మేము పోతాం. పోయి సోనియా గాంధీని కలవడానికి పోతున్నాం, మేము రాహుల్ గాంధీని కలవడానికి పోతాం, ప్రియాంక గాంధీని కలవడానికి పోతాం. ఎందుకు, వాళ్ళకి బాధ్యత ఉందిగా, కలుస్తాంగా. మా సమస్యను చెప్పడానికి పోతాం. చెప్పి ఇక్కడ మన స్టేట్ లో ఉన్న సీఎంఏ కలవట్లేదు, పక్కన రాష్ట్రంలో ఎక్కడో ఈయనకు బాస్ అనేది అది పక్కన కాదమ్మా, ఇది నేషనల్ పార్టీ, వీళ్ళకు బాస్ అనేది వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళతో పని ఎవరు చెప్పిస్తారు నేషనల్. అప్పుడు ఎక్కడైతే వేర్లు ఉంటాయో ఆ వేరే దగ్గర పోయి మేము నరుకుతామంటే ఆ చెట్టే పడిపోతానని భయం రాదా? అక్కడ పోతాం, వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళతో చర్చలు జరుపుతాం, మా సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకుపోయిన తర్వాత కూడా వీళ్ళకి బుద్ధి రాకపోతే బట్టి విక్రమార్క గారు గ్రూప్ 1 1:100 చేస్తా అన్నారు. అంటే అది ఆయన చెప్పినటువంటి స్వయంగా ఆయన మాట్లాడిన మాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 2,000 పోస్టులు, గ్రూప్ 2 2,000 పోస్టులు, గ్రూప్ 3 3,000 పోస్టులు, మెగా డిఎస్సి 25,000 వేస్తా అన్నాడు. ఇవి ఏవి కూడా ఫుల్ఫిల్ కాలేదు. ఇద్దరు కాన్స్టిట్యున్సీని, బట్టి విక్రమార్క గారిది, ఇటు రేవంత్ రెడ్డి గారిది కొడంగల్ది, ఈ 2 నియోజకవర్గాల్లో రాబోయే స్థానిక ఎలక్షన్స్లో, లోకల్ ఎలక్షన్స్లో
పోతాం. ఒక్క సర్పంచ్ కూడా గెలవకుండా మేము ప్రచారం చేసి వస్తాం. అంటే సర్పంచ్ ఈసారి కింద నుంచి అంటారు, కింద నుంచే కోస్తాం. ఇక ఓకే, రెండు టార్గెట్ చేస్తాం. అట్లా కోసం మీకేం పెద్ద ప్రాఫిట్ ఉంటుంది? ఆల్రెడీ వాళ్ళు మెయిన్ పొజిషన్స్ లలో ఉన్నారు కదా. అవును, కానీ వాళ్ళకు ఇప్పుడు అక్కడ ఎందుకు కొడతామంటే వీళ్ళిద్దరు పోయి ఆడిపోయి సోనియా గాంధీని పోయి చెప్పుకోవాలిగా సమాధానం, రాహుల్ గాంధీకి పోయి సమాధానం చెప్పుకోవాలిగా. ఈ తెలంగాణలో నువ్వు అంత మెజారిటీ ఉన్నప్పుడు 16 ఎంపీల దగ్గర గెలవాల్సిన చోట 8 గెలిచినావు. పోయి లాస్ట్ నీ దగ్గర నువ్వు కూడా గెలవలేవు. నువ్వు మరి ఉంటావా ఏంది, ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఒకటి వస్తుందిగా. ఎందుకు వచ్చింది అనేది మళ్ళీ క్వశ్చన్ వస్తుందిగా. ఎందుకు వచ్చిందంటే నిరుద్యోగులు చేయబట్టేగా, నిరుద్యోగుల డిమాండ్ పరిష్కారం చేయలేదు కాబట్టేగా. అక్కడ అది తీసుకురావడం కోసం. అంటే అప్పుడు కూడా కాకపోతే ఇక వీళ్ళకు ఉన్నది ఏ బస్సు యాత్ర చేసి నిరుద్యోగులు ఏ నిరుద్యోగ జేసులు ఫామ్ అయ్యి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని కాదని చెప్పేసి మనము కాంగ్రెస్ పార్టీని గెలిచినామో మేము ఒకటే చెప్తున్నాం, మా నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తారా, ఇంకో 30 సంవత్సరాలు మీరు ఉంటారు, మీరు ఉండేలాగా మేము చూసుకుంటాం. చేయలేదా 30 మేము ఉన్నన్ని రోజులు 30 సంవత్సరాలు కాదు, ఇంకా 40 సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాం, రాజకీయ భూస్థాపితం చేస్తాం. ఇది ఫిక్స్గా, దీంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మేము ఎట్లా దెబ్బలు తిన్నాం, నష్టపోయినాం, డిమాండ్ ఎట్లా పరిష్కారం కావట్లేవు, మేము చేయాల్సింది మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. అన్న మొన్న మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు వాళ్ళని కలవచ్చు కదా, సోనియా గాంధీని కానివ్వండి లేకపోతే ఎవరైనా. ఇప్పుడు 10 మందితో పోయినప్పుడు కలుస్తారా, 10,000 మందితో పోయినప్పుడు కలుస్తారా చెప్పు? 10,000 మంది మీరు అని అంటున్నారు కదా అన్న. ఫస్ట్ మీరు కనీసం వాళ్ళ టీమ్ ని అప్రోచ్ అవ్వడము, లేకపోతే సోనియా గాంధీ వాళ్ళ టీం, రాహుల్ గాంధీ వాళ్ళ టీం ని అప్రోచ్ అవ్వడము. మిమ్మల్ని అడుగుతున్నాం కదా, మీకు ఏ అవకాశం ఉన్నా మీరు అప్రోచ్ మీరు లైన్ చేయండి. మాకెవరు ఉన్నారమ్మా, మేము చదువుకునేటోళ్ళం, మేము రాజకీయ నాయకులమ్మా. మాకు ఇప్పుడు పార్టీ ఆఫీస్కి వెళ్తూ ఉండరా అన్న? పార్టీ ఆఫీస్కి వెళ్ళి కనీసం నువ్వు పార్టీ ఆఫీస్ నాలాగా లక్షల మంది చూసేటోళ్ళు ఉంటారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలవాలని చూసేటోళ్ళు, వాళ్ళ సమస్యలు చెప్పాలనుకునేటోళ్ళు 100 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు. నేను ఎవరిని అసలు యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఏంటిది అని అంటే సెంట్రల్లో అయితే బీజేపీ ఉంటుంది కాబట్టి అవును ఏంటిది అంటే అక్కడైతే మేము హ్యాపీగా నిరసన తెలుపుకోవచ్చు, ఇక్కడ ఎక్కడికక్కడ మమ్మల్ని కట్టడి చేస్తారని చెప్పి మీరు అక్కడికి వెళ్ళారా? మా ప్లాన్స్ మాకుంటాయి కదా, మరి నువ్వు ఇక్కడ చేయనియట్లేవు. నువ్వు చేయనియనప్పుడు మరి మేము చేయకుండా అయితే 10,000 మందితో చేయడం వేరు, 10 మందితో చేయడం వేరు కదా. అవును, 10,000 మందితోనే చేస్తాం. ఎందుకు చేస్తామంటే నీకు 10 మందితో నీకు చేసినప్పుడు నీకు అర్థం కానప్పుడు 10,000 మందితోనే చేస్తామమ్మా. 10,000 మంది నువ్వు విన్నప్పుడు 10 లక్షల మంది చేస్తాం. మేము మాకు ఏ సమస్యలు పరిష్కారం అని చెప్పేసి మేము సైలెంట్గా ఉండాలి. మీరు ఒకటి చెప్పండి, అసలు ఏం జరిగినాయి? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉన్నాడు కదా. నేను అదే చెప్తున్నా, జాబ్ మీరు చూడండి ఎంత మాతో ఆడుకుంటున్నారో. గ్రూప్ 2 పోస్ట్ మేము టీజీపీఎస్సీ ముట్టడి చేసినప్పుడేమో గ్రూప్ 2 పోస్ట్పోన్ కావాలన్నా, గ్రూప్ 2 డిఎస్సీ పోస్ట్పోన్ కావాలన్నా అని చెప్పేసి ఆడ గొడవ పెట్టినారు. అక్కడ కొంచెం కూల్ నీరు గార్చే ప్రయత్నం చేసినారు. దాని తర్వాత ఇప్పుడు మనము డిఎస్సీ అభ్యర్థులు పోయి రోడ్ల మీద పోయి చేస్తా ఉన్నప్పుడు మహేశ్వరంలో మీటింగ్ పెట్టినప్పుడు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మన ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వం లాగా కాదు, మా పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, మీరు పోయి కలవండి, మా మంత్రులు అందుబాటులో ఉంటారు, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటారు, నిరుద్యోగులు మీరు రోడ్ల మీద రావాల్సిన అవసరం లేదు, మీరు రాకముందే మేము చర్య తీసుకుంటామని చెప్పేసి అన్నారు. మరి మోతిలాల్ అనే మనిషి అసలు ఎగ్జామే రాలేదని చెప్పేసి చెప్పినోడు, తెలుసుకున్నవారు, మరి ఇన్ని రోజుల నుంచి ఇంత జరుగుతుంది, ఏమేమి జరుగుతుందని చెప్పేసి నేను దీక్ష చేసినానని తెలుసు, దీక్ష దేనికోసం చేస్తున్నానని తెలుసు. మళ్ళీ నువ్వు కొత్తగా మీ ఎమ్మెల్యేలు చెప్పేది ఏంది, మీ మంత్రులు చెప్పేది ఏందమ్మా? అక్కడ మళ్ళీ జనాలు పిచ్చోని చేయడానికి చేసినాడు. అసలు రేవంత్ రెడ్డి గారికి ప్రాబ్లమ్స్ తెలుసా? మీ ప్రాబ్లమ్స్ తెలుసా? మీరు అన్ని తెలుసు, వాళ్ళకు తెలుసు, అన్ని తెలుసమ్మా. మరి తెలిసి ఎందుకు మీ గురించి రాంగ్ గా చెప్తారు? ఎవరికి అంటే జనరల్ గా అందరితో సభలో చెప్పిండు కదా అసలు అప్లై చేయలేదని, అంత రాంగ్ స్టేట్మెంట్ ఆయన ఎట్లా ఇచ్చేసిండు అంటారు? ఆయన తెలుసుకొని చెప్పిండా తెలుసుకోకుండా చెప్పిండా అనేది మనకు తెలియదు, కానీ తెలుసుకొని చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అవును, అది ఒక మోతిలాల్ గురించి మాట్లాడింది కాదు, అది ఒక అన్ఎంప్లాయ్ గురించి, ఒక నిరుద్యోగులను కించపరిచేటట్టు మాట్లాడినాడు. కాబట్టి నేనేమంటున్నా అంటే, సో అల్టిమేట్గా మేమేమంటున్నామంటే చేయాల్సిన ప్రయత్నం అయితే మేము ఇది చేస్తాం, మేము ఇట్లా అయితే వెళ్ళిపోతూ ఉంటాం, విడిచిపెట్టడానికి అయితే ఏం లేదు. ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం కూడా నేనేమంటున్నా అంటే, వీళ్ళకు మూసీ రివర్ డెవలప్మెంట్ మీద పెడితే కమిషన్లు వస్తాయి, కోట్లు. నిరుద్యోగుల మీద పెడితే ఏమొస్తుంది వాళ్ళకు? ఆయన నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఒక మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు. నిరుద్యోగ భృతి ఎవరికి కావాలి అసలు? ఎవడు అడిగిన వీళ్ళని? ఎవడు అడిగిన జాబ్ క్యాలెండర్ వీళ్ళని? వీళ్ళు నేను చెప్తున్నా కదా, వీళ్ళకి అర్థం కావట్లేదు, ఎంత ప్రమాదం ఉందనేది వీళ్ళకి అర్థం కావట్లేదు. ఈసారి దెబ్బ పడితే ఆ నిరుద్యోగులు కొట్టే దెబ్బ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ఇంతకుముందు ప్రభుత్వానికి కొట్టినారు, బుద్ధి వచ్చింది,
కొంచెం చక్కగా కొంచెం గాడిలో పడ్డారు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మీ సైడ్. మా సైడ్ అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా అదే మాట్లాడతారు. ప్రతిపక్షం బీజేపీ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది, అది ఖచ్చితంగా నేను చేస్తాం. వాళ్ళే అని కాదు. మేము బీజేపీలో ప్రోగ్రామ్ చేయాలంటే మాకు బీజేపీ పార్టీ సపోర్ట్ కావాలి, సపోర్ట్ తీసుకుంటాము. ప్రధానమంత్రి గారిని కలవడానికి ప్రయత్నం చేస్తాము, రాష్ట్రపతి గారిని కలవడానికి ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే మమ్మల్ని రోడ్డు మీదనే రానియకుండా, ఈ స్టడీ హాల్స్ నుంచి రానియకుండా, బయట నిరసన తెలిపితే మీడియా వాళ్ళని కొడుతున్నారు, నిరసన తెలిపితే విద్యార్థులను పిడిగుద్దులు కుడుతున్నారు. ఏంది ఇవన్నీ? ఇవన్నీ ఏంది ఇవి? అవును, ఉస్మానియా యూనివర్సిటీలోనే ఏందమ్మా కొట్టడాలు, నోరు జారడాలు, ప్రజాపాలన అంటారా వీటిని? అంటే ఎట్లాంటి లైన్లో పోతున్నాయి అసలు వాళ్ళ యాక్టివిటీస్? అసలు మనమే కదండి ఎన్నుకున్నది కూడా మనమే కదా, మార్పు కావాలి అని చెప్పి ప్రజాపాలన అని. కాంగ్రెస్ పార్టీ రాకముందు 3 నెలల ముందు కాంగ్రెస్ పార్టీ ఆడుందండి, ఏ స్థాయిలో ఉంది? ఎందుకు ఆ రోజు బీజేపీ పార్టీ మేము ఎందుకు ఎంచుకోలేదు? అరే మీరు ఆలోచన చేస్తారు, పని చేస్తారు, ఎంతో కొంత చూడండి, ఆలోచన చేయండి. తెలంగాణ ఇచ్చింది మీరు కాబట్టి మీకు మా కృతజ్ఞత భావంతో మేము ఇస్తే మీరు ఇట్లా ఇది చేసేది లాస్ట్కి. అసలు ఎవరికి లాస్ అంటారు వీళ్ళు వచ్చి? అసలు ఎవరికి లాభం చెప్పండి? ఎవరికి లాభం జరిగిందమ్మా? ఏ పర్సన్కి లాభం జరిగింది చెప్పు? రైతులకి. రైతు రుణమాఫీ ఎంతవరకు జరిగింది? పోయి అడగండి. 1,00,000 రూపాయలు జరిగింది. పోయి అడగండి. రైతు 1,00,000 రుణమాఫీలు ఎంతమందికి అయింది, ఎంతమందికి కాలేదు అడగండి పోయి. పింఛన్లు ఇప్పుడు దిక్కే లేదు, రైతు బంధు దిక్కే లేదు, రైతు బంధు దిక్కే లేదు. దేనికి? ఇప్పుడు ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది, ఇంకెప్పుడు ఇస్తారు మీరు? ఇప్పుడు 1,00,000 మేము చేస్తున్నాం, 1,00,000 అందరిది అయిపోయింది, క్లియర్ 2 లక్షల ఉద్యోగాలు మీరు రాగానే మొత్తం పైసలు తీసుకోండి, రెడీగా ఉండండి, మీరు మొత్తం క్లియర్ చేసుకోండి, పైసలు కట్టవద్దని చెప్పేసి చెప్పిందే మీరు కదమ్మా. ఇవన్నీ ఏంది ఆ స్టేట్మెంట్లు ఏంటి? 10వ తరగతి పాస్ అయినోడికి 10,000, 12వ తరగతి పాస్ అయినోడికి 12,000, 20 డిగ్రీ పాస్ అయినోడికి 20,000, పీజీ పాస్ అయినోడికి 30,000. పాసిబుల్ అవుతుందా అసలు? అట్లా చెప్పినారు వాళ్ళు. అవన్నీ మేము నమ్మలే. 2 లక్షల ఉద్యోగాలు కూడా మేము నమ్మలే. కానీ ఇప్పుడు మేము ఏమంటామంటే, ఇక మేము ఈ 2 చేయాలి చేయి, 3 వేలు చేయని అడగం, డిఎస్సి చేయి లేదంటే గ్రూప్ 1 చేయని అడగం. అయ్యో డిఎస్సి వాళ్ళకి మర్చిపోయారు, డిఎస్సి అని అంటే అన్నారు కదా. చెప్పండి. డిఎస్సి అని అంటే డిఎస్సి లో ఆల్మోస్ట్ అమ్మాయిలు ఉన్నారు అని చెప్పి అమ్మాయిలు చాలా మంది వాళ్ళ హాల్ టికెట్స్ చింపడాలు జరిగినాయి. అండ్ తర్వాత ఇంకొకటి మనం చూసుకున్నా, డిఎస్సి ఇప్పుడు అదనంగా ఇస్తున్నా, డిసెంబర్ కల్లా నేను టెట్ రాపిచ్చేస్తా, జనవరి ఫిబ్రవరి కల్లా నేను నోటిఫికేషన్ ఇస్తా అంటున్నాడు. మరి నమ్మాలా నమ్మొద్దా? ఇప్పుడు వాళ్ళు మొన్న ఇది రాజీవ్ గాంధీ సెంటర్, సివిల్ సర్వీస్ సెంటర్లో ఉన్నప్పుడు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో 50,000తో ఉద్యోగాలతో మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. అవునా? ఒక్క 50,000 కాదు కదా, 5 ఉద్యోగాలకు ఒక్క ఉద్యోగం ఏమైనా ఇచ్చి మాట్లాడిన దీంట్లో అసెంబ్లీలో నిరుద్యోగుల గురించి ఎక్కడ చర్చ జరిగిందండి? జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ పక్కన పెట్టు, అసలు నిరుద్యోగుల గురించి చర్చ జరిగిందా? చేశారు. ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కాదు చేయాల్సింది, బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చేస్తారండి? బీఆర్ఎస్ పార్టీ కాదు, అడుగుతున్నారు మీ తరపున వాళ్ళు అడుగుతున్నారు. అట్లా కాదు. బీఆర్ఎస్ పార్టీకి బాధ్యత ఉందా, కాంగ్రెస్ పార్టీకి బాధ్యత ఉందా? కాంగ్రెస్ తీర్చాలి మీ బాధలు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది దాని మీద? మాట్లాడింది ఎక్కడైనా ఉందా? సోయి వాళ్ళకు సోయి లేని సన్నాసులు అనేది మరి వీళ్ళని ఏమంటారు? వీళ్ళని అసెంబ్లీలో పోయి కొట్టుకోవడానికి వీళ్ళకు అసెంబ్లీ పంపించింది. నిరుద్యోగుల తరపున నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వవు, పోస్ట్ పోన్లు చేయవు, పోస్టులు పెంచి నోటిఫికేషన్లు ఇవ్వవు, గ్రూప్ 1 1:100 చేయరు, ఇటు డిఎస్సి పోస్ట్ పోన్ చేయరు, డిఎస్సి మెగా డిఎస్సి ఉండదు, లాస్ట్కు నువ్వు చర్చ కూడా చేయవు. అయ్యో డిఎస్సి పోస్ట్ పోన్ అని అంటే డిఎస్సి మంచిగా వాళ్ళేమో బ్యానర్లు ఇప్పించారు, పెద్ద పెద్ద బ్యానర్లు మెట్రో పిల్లర్ కింద అందరికి ఏంటిది ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అని. అవి ఇప్పుడు దండలు వేస్తారు, 2 రకాల దండలు వేస్తారు. ఒకటి చచ్చిపోయినోడికి వేస్తారు, ఒకడికేమో మంచి పని చేసిన అని చెప్పేసి బాగా ఇచ్చేస్తారు. మరి వాళ్ళు వేసుకున్న దండలు ఎట్లాంటి దండలు అనేది వాళ్ళకి రాబోయే రోజులు అర్థమవుతుంది. అవి వాళ్ళ రాజకీయంగా వాళ్ళకు దండలు వేసుకున్న సందర్భాలు గుర్తుకొస్తాయి. రాజకీయ సమాధి అవుతారు కాంగ్రెస్ పార్టీ, ఇది గుర్తుపెట్టుకోరు. అంటే నేనేమంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రైతు గురించి, విద్యార్థి అనేటోడు 1969 నుంచి రైతు గురించి, నీళ్ల గురించి, నిధుల గురించి, ఉద్యోగాల గురించి అందరి గురించి మాట్లాడినోడే విద్యార్థి. విద్యార్థి అనేటోడు చదువుకుంటాడు, అన్ని సమాజం మీద ఒక ఆలోచన ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ అనేది తెలంగాణలో కాదు, టోటల్ యావత్ దేశానికే ఒక చరిత్ర. అలాంటి యూనివర్సిటీ మేము చదువుకున్నాం, మాకంటూ ఒక చరిత్ర, మాకంటూ ఒక అవేర్నెస్ వచ్చింది. మేము అసలు ఈ ఉద్యమాలే వద్దు, ఈ యూనివర్సిటీ వద్దు అనుకున్నాం. నాకు చైతన్యం కల్పించింది, మాకు సబ్జెక్ట్తో పాటు సమాజం మీద క్వశ్చన్ చేసే ఒక ఆలోచన విధానం మాకు ప్రొవోక్ చేసింది, మాకు నేర్పించింది. అదే లైన్ మీద పోతాం, తప్పేముందమ్మా?
ఎవడు మర్డర్లు మానభంగాలు చేసేటోడు, రౌడీలు గుండాయిజాలు చేసేటోడు, వాళ్ళ ఫాలోయింగ్ లేకుండా 200 మంది 300 మంది జై 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 అని చెప్పించుకునేటోళ్ళు వీళ్ళు 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 ఇలాంటి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నప్పుడు మా ఉద్యోగాల కోసం మేమెందుకు క్వశ్చన్ చేయదు? అరే నాకు ఉద్యోగం రాకపోవచ్చు అమ్మా, నేను చదవకపోవచ్చు, నేను అప్లై చేయకపోవచ్చు, నాకు ఇది ఎంత పక్కన పెడదాం, కానీ నేను చేసే పోరాటం అనేది కొన్ని వందల మంది 1000 మందికి మందికి ఒక్క పోస్ట్ పెరిగిన అది న్యాయం కాదా? మరి అది ఎందుకు ఆలోచించి ఇప్పుడు వీళ్ళు క్రిటిసిజం చేసేటప్పుడు ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోరి. నన్ను కాంగ్రెస్ పార్టీతో నన్ను పని చేపిస్తుందా, టీఆర్ఎస్ పార్టీ నన్ను సపోర్ట్ చేస్తుందా అనేది ఫస్ట్ ఏదో ఒకటి క్లారిటీ మీరు క్రిటిసిజం చేసే ముందు క్లారిటీ తెచ్చుకోండి. అంటే ఒకటే పార్టీ మాట్లాడాలి, లేదంటే మరి 3 పార్టీలు న్యాయకాలం ఉన్నాయంటే మరి నేను ఈ పార్టీల కంటే పెద్దోడే మరి నేను చేసేస్తారు రాజకీయాల్లో అందరినీ పెద్దోళ్ళు చేసేస్తారు కాదు. ఇప్పుడు అంటే 3 పార్టీల కంటే పెద్దోడే అన్నట్టుగా 3 పార్టీలు ఎవరైనా వాళ్ళు ఈగో పక్కన పెట్టి నన్ను సపోర్ట్ చేస్తారా? ఎవరైనా సపోర్ట్ చేసినట్టు ఏంటి అని అర్థమైంది దాన్ని? ఇలా 3 కంటే నేను ఇంకా పెద్ద స్థాయిలో ఉన్నట్టుగా. అండ్ ఒకటి మీరు ఎట్లా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ అంటున్నారు కదా, మరి స్టూడెంట్గా ఉన్నప్పుడు అసలు విద్యకి కేటాయించిన నిధులు సరిపోతాయని అనుకుంటున్నారా? అమ్మా మా జర్నీ జరిగిందే అది. నేను ఫస్ట్ హాస్టల్లో మెస్ గురించి మాట్లాడేటోండే. ఈ మెస్ ప్రాబ్లం కాదు, ఇది పైసలు ప్రాబ్లం అనుకున్నా. పైసలు లేదు పైసలు ప్రాబ్లము, బడ్జెట్ ప్రాబ్లమా అంటే కాదు, ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అనుకున్నా. కాదు దాని తర్వాత రాజకీయం ఉంది దీంట్లో అని చెప్పేసి అర్థమైంది. అంటే ఒక్కొక్క సమస్య మీద కొట్లాడే కొద్దీ ఇప్పుడు చూడండి, నేను మెస్ మీద మాట్లాడినా, యూనివర్సిటీ సమస్యల మీద మాట్లాడినా, గవర్నమెంట్ మీద యాంటీ కేసీఆర్ మేము అంటే ఇప్పుడు టోటల్ తెలంగాణ సంబంధించి మాట్లాడినాం. దాని తర్వాత మేము సొల్యూషన్ ఇప్పుడు ప్రభుత్వాలు మారినా కూడా మాకు సొల్యూషన్ జరగట్లేదు అన్నప్పుడు ఏంటిది? ఎక్కడ ప్రాబ్లం ఉంది? ఇక్కడ ప్రభుత్వమే, రాజకీయ వ్యవస్థలో ప్రాబ్లం ఉంది. వాళ్ళంతా ఏం లేదు, ఒకటే పని ఉంటుంది, గెలిచినంత వరకు ఒక బాట, గెలిచినంత వరకు కాళ్ళు పట్టుకుంటారు, చేతులు పట్టుకుంటారు, అన్నీ పట్టుకుంటారు, అమ్మ అయ్యా అంటారు. గెలిచిన తర్వాత వాళ్ళది ఒకటే ఫోకస్ ఉంటుంది, నీకు ఉద్యోగాలు వస్తాయనో, నీ కడుపు మండిందనో, నీకు సీసీ రోడ్లు బాగలేవనో, కరెంటు లేవనో ఏం నడవవు. వాళ్ళు మంచి ఏసీ కార్లలో మంచి కోట్లు ఉన్న కార్లలో కూర్చుంటారు. వాళ్ళకు గతుకులో ఉన్న దారిలో పోయినా కూడా వాళ్ళకు మెత్తగానే ఉంటుంది వాళ్ళకు. కానీ ఎడ్ల బండి మీద పోయేటోడికి, సైకిల్ మీద పోయేటోడికి, రిక్షా మీద పోయేటోడికి, ఆ స్కూటీల మీద, టీవీఎస్ మీద పోయేటోడికి మనకు అర్థమవుతుంది ఆ మనం ఎట్లా ఉంటుంది అనేది. సో వాడికి అర్థం కానప్పుడు అవన్నీ ఎందుకు పట్టించుకుంటాడమ్మా? ఎంతసేపటికి ఈ రోడ్డు కన్స్ట్రక్షన్లో నేను ఇది కాంట్రాక్ట్ తెప్పించుకుంటే నాకు ఎంత మిగులుతుంది, ఈ మూసీ రివర్ మీద 150 కోట్లు నాకు ఎంత మిగులుతుంది, ఇది ఒక్కటే చూస్తారు. ఓకే, దోచుకోవటము, మిగలటము, దాచుకోవటం ఇదే ఉంటుంది. ఓకే అన్న. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిది అని అంటే, నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు ఇంత చేశారు మీరు, స్టిల్ గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు, మహా అంటే ఒక Group 2ని పోస్ట్ పోన్ చేసింది. నేను చేసిన ప్రతి ఒక్క ప్రయత్నం అనేది రిజల్ట్ కావాలని చేస్తాం. రిజల్ట్ కావాలని ఇప్పుడు వాడు చెప్తామమ్మా, ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నోడు పని చేయగలుగుతాడు, అవునా? ఏ పనైనా చేయగలుగుతాడు. గవర్నమెంట్లో లేనోడు, గవర్నమెంట్కి దూరంగా, గవర్నెన్స్కి పవర్కి దూరంగా ఉన్నోడు ఏం చేస్తారు? కేవలం మాట్లాడగలుగుతారు, కొంతవరకు ఒత్తిడి తీసుకురాగలుగుతారు, అవునా? కానీ అది ఏదో ఒక రోజున అది అల్టిమేట్గా దాని ప్రెజర్ అనేది వాళ్ళ కుర్చీకి ఇప్పుడు నా సమస్య పరిష్కారం చెప్తే నేను వాళ్ళ కుర్చీని టార్గెట్ చేశాను కదా, అప్పుడు అల్టిమేట్గా నాకు రావాల్సింది, నేను ఏదైతే పోరాటం చేస్తున్నానో అది ఈ రోజు కాదు ఇంకో రోజైనా అది జరగాల్సిందేగా, జరగడం కోసమే ఇవన్నీ ప్రయత్నాలు. పోరాటంలో నేను కాంప్రమైజ్గా ఉండొద్దు. అది మాత్రం మనం ఒక ధర్మం. ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉండవు, పవర్ ఉండదు, చేయాల్సినోడు వాడు చేపించాల్సిన బాధ్యత మాకుంటుంది. మేము మాట్లాడుతూ ఉంటాం, మేము క్వశ్చన్ చేస్తూ ఉంటాం, ఎన్ని రకాల. ఇప్పుడు వాడు పట్టించుకున్నప్పుడు మేము ఏం చేయగలుగుతాం? పట్టించుకునేటప్పుడు వాడికి మంచి ఇప్పుడు అంతా సేఫ్గా ఉన్నాడు. మేము లాస్ట్ అస్త్రంగా మేము ఢిల్లీ వరకు కూడా వెళ్దాం అనుకుంటున్నాం. వెళ్ళే ముందు మాత్రం వీళ్ళని రేవంత్ రెడ్డి గారిని కలుద్దామని అనుకుంటున్నాను. నేను కలుస్తాడా? ఎందుకంటే కలవకపోతే నిరుద్యోగులను పట్టించుకోనట్టు, కలవట్లేదు, మేము కలవాలనుకుంటున్నాం, ఆయన కలవను అంటున్నానంటే నీ నిరుద్యోగులతో నాకు అవసరం లేదని అర్థం. కానీ ఏం చెప్పారని అంటే ఆయన ఒక పేపర్ స్టేట్మెంట్, నిరుద్యోగులతో సంబంధం లేదు, నేను నిరుద్యోగులు పట్టించుకోను. రేవంత్ రెడ్డి గారిని కాదండి, మీ యొక్క రిప్రజెంటేషన్ ఒక పర్సన్ పెట్టండి. ఇప్పుడు నేను పోయి బట్టి విక్రమార్కని గారిని కలిసి ఇంకోళ్ళు ఇంతకుముందు కలిసిన తేడా ఏముంటుంది? నేను కలిస్తే ఇంకో పెద్ద పర్సన్ కలవాలి కదా.
బాధ్యత ఉన్నటువంటి పరిస్థితి. సరే బట్టి విక్రమార్క గారిని రెస్పాన్సిబిలిటీ తీసుకోమని చెప్పండి. మేము కలవాల్సిన బాధ్యత ఏముంటుంది, అవసరం ఏముంది, మా పరిష్కారం చేయమని చక్కగా. సో అల్టిమేట్గా ఏంటంటే మేము రేపు వచ్చేది సునామీ కూడా మాకు అవసరం లేదు. సునామీ వచ్చేంత వరకు మేము చేయాలనుకోవట్లేదు. సునామీ కావాలన్నా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోమంటున్నాను నేను. అయితే పేపర్ స్టేట్మెంట్లో రేవంత్ రెడ్డి గారు ఏమి ఇచ్చారంటే అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత నేరుగా ప్రజలకే 2 hours టైం ఇస్తా అంటున్నారు. కార్యకర్తలే కానివ్వండి, ఇంకెవరికైనా కానివ్వండి. ఎట్లా అని నేరుగా 2 hours టైం ఇస్తా అని చెప్పి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి హ్యాపీగా కలుస్తారేమో కదా సెక్రటేరియట్ లో. ఛానల్స్ లేవు, మేము నిరుద్యోగులము, మాకేం ఛానల్స్ ఉన్నాయి, మేము రాజకీయ నాయకులమా, మమ్మల్ని తీసుకుపోయేటోడు ఎవడు? ఏడు దాకా రావాలంటే బండి ఎక్కాలి దిగాలి, మెట్రో ఎక్కాలి దిగాలి, మా దగ్గర ఏమున్నాయని ఎట్లా వస్తామని, మాకేం ఛానల్స్ తెలియదు, తీసుకుపోమని చెప్పండి. రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకుపోమని చెప్పండి. మేము 10 మంది 20 మంది 50 మందితో పోతాం, హ్యాపీగా మాట్లాడుకుంటాం, మా బాధలు చెప్పుకుంటాం. వింటే గొప్పవాడవుతాడు, వినకపోతే ఆయన అంత చరిత్రలో ఆయన ఏ స్థాయిలో రాజకీయంగా ఏ స్థాయిలో పోతాడు అంటే ఆ స్థాయికి పోతాడు. ఫైనల్గా తీసుకుపోయే బాధ్యత మాత్రం నాది. నేను ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉన్నా. నా క్యారెక్టర్ని, నా కులాన్ని, విద్యార్థి అనేటోడు ఉంటాడా, గిరిజన విద్యార్థి ఉంటాడా అమ్మా? ఓకే, గిరిజన విద్యార్థి ఉంటాడు, కానీ గిరిజన విద్యార్థుల కోసమే నేను కొట్లాడిన. నేను లేదు, అందరూ ఎక్కడ గిరిజన అని మెన్షన్ చేసుకోలేదు. నన్ను లంబడోడు విద్యార్థి, లంబాడి విద్యార్థి, లంబడోడు పిల్లవాడు, దళిత జనార్దన్ జడ్సన్ గారిని ఏమంటారంటే దళిత నాయకులు క్యాస్ట్ని తీసుకురావడం ఏందండి? ఆయన దగ్గర పిచ్చి ఉంటే, రెడ్డి పిచ్చి ఉంటే ఆయన దగ్గర పెట్టుకోమని చెప్పండి. తెలంగాణ నల్గొండలో మా కూడా రెడ్లో ఉన్నారు, మేము కూడా వాళ్ళతో పుట్టి పెరిగిన వాళ్ళమే, మేము చూస్తూ పెరిగి వచ్చిన వాళ్ళమే. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అట్లా మాట్లాడరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లా మాట్లాడరు, ఉత్తమ్ పద్మ గారు ఒక దళిత ఒక లంబాడి పిల్లోని సాదుకున్నారు తెలుసా వీళ్ళకు? ఆ క్యాస్ట్ ఫీలింగ్ అక్కడ లేదు. మరి క్యాస్ట్ ఫీలింగ్తో మాట్లాడితే మాత్రం, క్యాస్ట్ రెచ్చగొడితే మాత్రం నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు మాకు బ్రదర్ లాంటి వాళ్ళు, మేము మీతో పనిచేసినాం, మీకు తెలుసు. మా క్యారెక్టర్ గురించి మాట్లాడడం, మా కులం గురించి తక్కువ చేసి, మీకు ఆలోచన ఉంటే మీకు ఆలోచన పెట్టుకోరు, కానీ బయట మాత్రం ఇట్లా మాట్లాడితే మాత్రం చాలా. కొడంగల్లో 70% మొత్తం లంబడోళ్ళే ఉన్నారు. దెబ్బ కొడితే మళ్ళీ నువ్వు జీవితంలో మరి నువ్వు రాజకీయ నాయకుడిగా రాజకీయ సన్యాసం తీసుకుంటావు. నువ్వు మేము ఎట్లా కనబడుతున్నాం వాళ్ళకి? లంబడోడు, లంబడి పిల్లగాడు, ఏం మాటలండి అవి? వస్తా సీఎం స్థాయి హోదాలో ఉండి ఏం గౌడ్ సాబ్ అంటాడా అని ఆడపోగానే ఇది తాగిపిస్తావు. నువ్వు కింద కూర్చొని పైన చెట్టు మీద ఉన్నోడికి కాళ్ళు గుంజుతూ ఉంటుంటే చెట్టు మీద నిలబెట్టి ఆయనతో మాట్లాడిపించడం ఏందండి? బీసీ వాళ్ళని నువ్వు అవమానపరిచేలాగా మాట్లాడుతావు, దళితుని అవమానపడేలాగా మాట్లాడతారు. అందరి కోసం అంత సెల్ఫ్లెస్గా ఒక ఏం ఇంటెన్షన్ లేకుండా, ఏ స్వార్థం లేకుండా అందరి కోసం పోరాడినటువంటి ఒక విద్యార్థిని పట్టుకొని గిరిజన విద్యార్థి, గిరిజన నాయకు, లంబోడు పిల్లగాడు, అవన్నీ రెడ్డి అంటే ఆయన రెడ్డి కులానికి నాయకుడు అనుకుంటున్నారా? ఆయన రెడ్డి సంఘానికి నాయకుడు అనుకుంటున్నారా? తప్పు. అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ మాటలు కూడా కరెక్షన్ చేసుకోవాలి. మేము అతని బ్రదర్ లాగానే చూస్తున్నాం. మనకేముంటుంది తెలంగాణ వచ్చిన తర్వాత అమ్మ? ఏముంటుంది మనకు? మంచి చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేసుకోవాలి. మేమే ప్రచారం చేస్తాం రాబోయే రోజుల్లో. అరే మీరు గవర్నమెంట్ ఉద్యోగాల మీద ఆశలు పెట్టుకోకరి, స్కిల్స్ పెంచుకోరి, అమెరికా ఆస్ట్రేలియా వెళ్ళండి, బిజినెస్లు పెట్టుకోండి, కమ్ విత్ న్యూ ఐడియాస్, న్యూ జనరేషన్, న్యూ థింకింగ్ ఉండాలి. ఈ గవర్నమెంట్ జాబ్ జోలికి వద్దు. ఇదంతా ఎమోషనల్గా రాజకీయంగా వాడుకోవడానికి ఉపయోగపడిందే. మేమే ప్రచారం చేస్తామమ్మా. కానీ ప్రచారం చేయడం వేరు, వాళ్ళు వచ్చే వాళ్ళని రానియకుండా ఉండడం వేరు. కానీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి న్యాయం కూడా చేయాలిగా. వచ్చేటోడికి ఎంత అన్యాయం జరుగుతుందో, ఎంత వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మాకేదైతే ఉందో, ఈరోజు ఆల్రెడీ వచ్చినోడికి న్యాయం జరగాల్సిన వాళ్ళ కోసం ఫైట్ చేయాల్సిన బాధ్యత ఉందిగా. నేను అదే చేస్తున్నాను. మేము ఇది చేసిన తర్వాత మేము చెప్తాం, గవర్నమెంట్ ఉద్యోగాలు వద్దురా నాయన, హ్యాపీగా మీరు వేరే లైన్ చేసుకోవాలి, వేరే చూసుకోండి. ఎందుకంటే మనము తెలంగాణలో దేశంలో ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, టోక్యో కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఇటు సైడు నెదర్లాండ్ కావచ్చు, లేదంటే ఇటు సైడు స్వీడన్ కావచ్చు, ఎక్కడైతే మానవ వనరుల మీద ఇన్వెస్ట్మెంట్ జరిగిందో వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి, ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా ఎవరు అందిన స్థాయిలో ఉంది. సింగపూర్లో ఏముండేమా, జపాన్లో ఏముండే, కానీ వాళ్ళు ఆ స్థాయికి ఎందుకు పోయినారంటే మానవ వనరుల మీద పెట్టినారు. అది జరిగినప్పుడు అసలైనటువంటి గ్రోత్ వస్తుంది. మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే, మేము ఒకటి చేయబోయే ముందు మీకు చెప్పాల్సిన బాధ్యత మాకుంది. కాదు కూడదు అనుకుంటే మీరు
ఏరుకోరి తెచ్చుకుంటాం ఉంటే ఇక మేము కూడా దాన్ని మేము డినై చేయలేము. ఓకే. సో జనరల్గా మనం ఒకసారి అనుకుందాం, నిరుద్యోగుల సమస్యల్లో ఏమేమి ఉన్నాయి? గురుకుల రిలింక్విష్మెంట్, డిఎస్సి, మెగా డిఎస్సి అన్నారు, కానీ డిఎస్సి మాత్రం 11,000కు పరిమితం చేశారు. యాక్చువల్గా ఆయన ఉన్నప్పుడు 25,000 అన్నారు, కానీ ఇప్పుడు 11,000కి చేశారు. తర్వాత జియో నెంబర్ 46 ఇది, అండ్ తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంపు చేయాలి. అంతేనా అండి? ఇంకేమైనా ఉన్నాయా? మీ గ్రూప్ 1 1:100 చేయాలి. ఓకే, గ్రూప్ 1 1:100, 2,000, గ్రూప్ 3 3,000, డిఎస్సి వాళ్ళకు 25,000 ఆల్రెడీ 6,000 ఇచ్చినారు. ఈ 19,000తో మెగా డిఎస్సి చేయాలి. ఇక ఇంత మించి మాకేముంటాయమ్మా? జియో నెంబర్ 46 ఉంది. వాళ్ళు జియో నెంబర్ 46 బాధితులేగా. అసలు తెలంగాణలో యాంటీ కేసీఆర్ మూవ్మెంట్ తీసుకొచ్చింది వాళ్ళు. మరి వాళ్ళకి ఏం న్యాయం చేసినారండి? గురుకుల పాఠశాల పిల్లలు వాళ్ళు కూడా వచ్చినారు మొన్న. నేనేమంటున్నా అంటే వీళ్ళు ఒక్క ఉద్యోగం గురించి కాదు, మొన్న మళ్ళీ నేను ఆశా వర్కర్ ఎవరిచ్చి పంపించినారు వీళ్ళని? ఎవరికి న్యాయం జరిగింది? ఎవరికి నష్టం జరిగింది కాదు, ఎవరికి న్యాయం జరిగింది? ఎవరికి న్యాయం జరిగినప్పుడు అందరికీ నష్టం జరిగినట్టే. సో ఫైనల్గా మీ సైడ్ నుంచి గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి, మేము వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం. మీరు బయట పోయే ముందరనే రేవంత్ రెడ్డి గారిని మేము కలవాలనుకుంటున్నాం. కలిసి ఇక్కడ కలిసే ప్రాసెస్లో కూడా చెప్పేది కూడా మా వెనకాల ఎవరు లేరు, మా యొక్క కాజ్ ఇది, మా యొక్క కన్సర్న్ ఇది, మీరు చేయండి, చేస్తారని ఆశిస్తున్నాం. ఫస్ట్ ఇది జరగకపోతే మేము ఇక్కడ వెళ్ళాల్సి వస్తుంది సార్. మేము సోనియా గాంధీని చెప్పుకోవాల్సి వస్తుంది, రాహుల్ గాంధీ గారిని చెప్పుకోవాల్సి వస్తుంది, ప్రియాంక గాంధీని చెప్పుకోవాల్సి వస్తుంది. అది చెప్పుకునే ప్రాసెస్లో అది దేశంలోనే ఎలాంటి మూమెంట్ ఏదో మాకు కూడా తెలియదు. రాష్ట్రపతి గారు కూడా చెప్పాల్సి వస్తుంది, మీరు చేసినటువంటి అరాచకాలన్నీ చెప్పాల్సి వస్తుంది, చెప్తాం మేము. దాంతోపాటు నేను మాత్రం రేవంత్ రెడ్డి గారి మీద నా క్యాస్ట్ను అవమానించినారని చెప్పేసి, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టు చెప్పేసి, ఈ 2 ఫ్యాక్టర్స్ మీద నేను అతని మీద పరువు నష్టం దావా అయితే ఇస్తాను ఖచ్చితంగా. ఒకవేళ సమస్యలు పరిష్కారం చేస్తే మాత్రం నేను వీళ్ళ జోడి కూడా పోను. నేను అనేటువంటి ఇంపార్టెంట్ కాదు, బట్ నా కోపాన్ని నువ్వు పెంచి నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తా అంటే నేను అన్నిటికీ ఒప్పుకోనుగా. నన్ను అంటే అన్నారు పెద్దోడు, వయసులో పెద్దోడు అంటే అన్నాడు, నా అన్నలాగా అనుకుంటాం, విడిచిపెడతాం. కానీ నువ్వు ఇటు ఉద్యోగాలు కూడా ఇవ్వకపోతే ఇంకా నీ మీద మేము ఎట్లా సాఫ్ట్గా ఉండమండి? ఎందుకు విడిచిపెడతాం మేము? ఇదనమాట గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు మీకు హెచ్చరిస్తున్నారు. ఏమంటే అంటే ఫస్ట్ మమ్మల్ని కలవడానికి ఛాన్స్ ఇవ్వండి, మాట్లాడండి, మాతోటి పిలిపించి కూర్చొని మాట్లాడండి. మీరే డైరెక్ట్గా మాట్లాడితే ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది అని చెప్పి అయితే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చెప్తున్నారు. ఇన్ కేస్ మీరు కనుక కలవకపోతే మాత్రం అసలు మీరు చరిత్రలో ఏదైతే ఒక ఊహించని పరిణామం చోటు చేసుకోబోతుందని కూడా వాళ్ళ సైడ్ నుంచి హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానివ్వండి, ఇంటెలిజెన్స్ వాళ్ళు కానివ్వండి, సీఎంఓ కానీ ఎవరైనా చూస్తున్నా మాత్రం ఖచ్చితంగా వీళ్ళ సైడ్ అయితే మీరు మాట్లాడి వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ని చెప్పి వీళ్ళనైతే కలవండి. కలిస్తే మీకంటూ ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది, లేదంటే మాత్రం దానికి తగిన పరిణామాలు మీరు కూడా చూడబోతున్నారు. అండ్ ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఓకే టీవీ. సైనింగ్ ఆఫ్ దుర్గా భవాని.